వెల్కమ్ టు మహా న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాడేపల్లిగూడానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ నియోజకవర్గంలో కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా రాజకీయ ప్రస్థానంలో ముందుకు వెళుతూ తనకంటూ ఒక ఫైర్ బ్రాండ్గా ఒక ట్రెండ్ సెట్టర్ క్రియేట్ చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారితో ఈ వారం ద లీడర్ విత్ వంశీ. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం వంశీ గారు. సార్ నమస్కారం, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, బాగున్నారు. మొత్తానికి తాడేపల్లిగూడెం ఇప్పుడు ఇద్దరి మధ్య పెద్ద యుద్ధం జరగబోతూ ఉంది. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ గారు, వారు మీరు ఇప్పుడు యుద్ధం ఎలా ఉండబోతుంది? తాడేపల్లిగూడెం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అంటే నాకు అతనితో యుద్ధం కాదు, డబ్బుకి నాకు యుద్ధం అండి. అతను అయితే నాకు కౌంటబుల్. అవునా? అతనే కాదు, వైసీపీ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రయత్నాలు చేశారు. కారుమూరి నాగేశ్వరరావుని పెట్టాలి, గంధి శ్రీనివాసుని పెట్టాలి, డబ్బున్న వాళ్ళతో ఓడించాలనే ఆలోచన తప్ప ప్రజల అభిమానంతో నెగ్గాలి, ప్రజల ఓట్లతో నెగ్గాలనే ఆలోచన రాష్ట్రంలోనే లేదు. నాట్ ఓన్లీ శ్రీనివాస్. ఇప్పుడు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు ఓడించాలంటే 8,000 ఇస్తాం, ఓటుకి 10,000 ఇస్తాం. పవన్ కళ్యాణ్ ఓడిస్తే 100 కోట్లు ఇస్తాం. అది మరి ఎలా చూడాలో నాకైతే అర్థం అవుతుంది. యాక్చువల్గా వాళ్ళకి డబ్బుకి ప్రతిపక్షాల కూటమికి యుద్ధం అంతే తప్ప డబ్బుకి ప్రతిపక్షాల కూటమికి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు. ఎందుకంటే ప్రజలు ఇంత దిక్కుమాల పరిపాలన చేసిన ముఖ్యమంత్రిని నా 62 సంవత్సరాల వయసులో ఏమైనా చూడలేదు. మళ్ళీ చూస్తా ఉన్నారు ఇవాళ కోడికత్తి డ్రామా లాంటి మరొక డ్రామా తెరదీయబోతా ఉన్నారు. చూసారు, ఇప్పుడు ఆ రోజు కోడికత్తి అనేది ఎవరు చెప్పినా నమ్మలేదు. ఇవాళ ఎవరైతే శ్రీనివాస్ అని అతను బయటకు వచ్చి మేమంతా ప్లాంట్గా స్టెరిలైజ్ చేసిన కత్తితో నాకు ఇచ్చి చేయమన్నది, నేను జగనన్న నీకేం పర్వాలేదని చేసింది అని చెప్తే ఇప్పుడు జనానికి అర్థమవుతుంది. మనం చెప్తే ఆ రోజు వినరు. ఇవాళ కూడా సేమ్ అది ఏదో తగిలి ఉంటుంది, ఎవరికి సహజం. ఇప్పుడు మేము కూడా వెళ్ళినప్పుడు ప్రచారాలకు వెళ్ళినప్పుడు జారి పడిపోవడం అలాగే జరుగుతాయి చిన్న చిన్న. దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు మాట్లాడడం, ఈ ద్వేషం ఏంటి? అది ద్వేషాలు రెచ్చగొట్టిన పార్టీ వైసీపీ. కులాలను విడదీసిన పార్టీ, కుటుంబాలను విడదీసిన పార్టీ వైసీపీ. దాంట్లో అలాంటి సందేహం లేదు. వాళ్ళు మాట్లాడి అర్హత లేదు అని అడిగితే అర్హత లేదంటారు. అట్లాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద ఇప్పుడు కొట్టు సత్యనారాయణ గారు చెప్పేది ఏంటంటే ఆయన గెలిపిస్తే రౌడీ రాజ్యం వచ్చింది అంటారు. ఎందుకు ఆ విమర్శ మీ మీద టార్గెట్ ఎందుకు చేస్తారు? అతను ఏదో గుడ్డ కాల్చి ముఖం మీద చేస్తారు, తుడుచుకుంటే నల్ల. ఇది అతను అదే టైపు, దొంగ టైపు. అసలు రౌడీజం అనేది తాడేపూడిలో ప్రవేశపెట్టిందే ఈ కొట్టు ఫ్యామిలీ. అవునా? 1994 ఎలక్షన్లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు అతనికి. కడప నుంచి రౌడీలు తీసుకొచ్చి ఎలక్షన్ చేసిన ఘనత అయింది. కడప నుంచి రౌడీలు అప్పట్లో 94. నేను కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుసు. ఈ ఊళ్ళో భయభ్రాంతులు చేసిన వ్యక్తి కొట్టు సత్యనారాయణ. ప్లస్ దానికి 2014 నుంచి 2019 వరకు నేను మున్సిపల్ చైర్మన్ గా చేశాను. అవును. నేను నా సొంత డబ్బుని ప్రజలకు ఖర్చు పెట్టాను, సంక్షేమం కోసం ఖర్చు పెట్టాను తప్ప ఎలాంటి రౌడీజం పోలీసులు కూడా నేను ఎప్పుడు వాడుకోలేదు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి వాళ్ళ మీద ఇతను రౌడీ అండి. యాక్చువల్గా పోలీసులను అడ్డం పెట్టి పోలీసులు రౌడీలుగా తయారు చేసి ఒక రౌడీ సి ఆకులు రఘు అనుకుంటే ఆయన తీసుకొచ్చి అందరినీ కొట్టించి వీడియో చూసిన ఆనందించే సైకో పెద్ద ఇతను కొట్టు సత్యనారాయణ గురించి. ఏంటి కొట్టించి వీడియో చూడాలా అంటే ఎవిడెన్స్ కావాలి నాకు. నువ్వు కొడుతున్నట్టు నాకు తెలియాలి. అంటే ఇది ఎక్కడో విన్నాను, త్రిపులార్ సందర్భంగా త్రిపులార్ను కొట్టినప్పుడు కూడా వీడియో చూసి. తాడేపల్లిలో కూడా 100% నిజం. తన్నులు తిన్న కుర్రోళ్ళతో కూడా మీరు కావాలని ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు మా కుర్రోళ్ళని కూడా చాలా మందిని కొట్టడం, ఇసుక లారీకి అడ్డం వెళ్తే అతను పోలీసులు తీసుకెళ్లి పోలీసులు కొట్టడం, సూసైడ్కి అటెంప్ట్ చేయడం, మళ్ళీ వాళ్ళు వచ్చి బతుమలుకుంటాం, ఇవన్నీ కంటిన్యూ ఉన్నాయి. ఎప్పుడు అసలు రౌడీజం అనేది గుడిలో లేదండి. అంత వ్యాపారస్తులు, అంత వైజాగ్ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బు దండేసేది రౌడీజం. మేము ఎప్పుడు వాళ్ళని అడగవచ్చు, మీరు ప్రతి కొట్టుకెళ్ళి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎప్పుడైనా కాఫీ తాగని అడగవచ్చు. కాఫీ కూడా మంచినీళ్ళు కూడా నా డబ్బులేనండి. మున్సిపల్ ఆఫీసులో 5 సంవత్సరాలు నిబద్ధతగా పనిచేశాను. కొన్ని కోట్ల రూపాయలు నా వల్ల ఆదాయం అండి. ప్రతి నెల 7 లక్షలు మున్సిపాలిటీకి ఇన్కమ్ తీసుకొచ్చాం. ఎల్ఈడి లైట్లు వేయించాం. పార్కు ఫ్రీ అనుకుంటా. ఆంధ్ర రాష్ట్రంలో ఒకే ఒక మున్సిపాలిటీ ఫ్రీగా వేసింది తాడేపల్లిలో అండి. బాబు గారు కూడా తెలుసు ఆ విషయం. కానీ మీరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అట్లాగపోయారే? సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని నేను నా టైంలో ముహూర్తం చేసి టెండర్ పిలిపించి దాని మీద లీగల్ అబ్జెక్షన్స్ ఉంటే అవి కూడా క్లియర్ చేశాను. మరి నా టైం అయిపోయింది. 5 years. ఇతను వచ్చిన తర్వాత దాంట్లో డబ్బులు అడిగాడు, 5% కమిషన్ కావాలని అడిగాడు. ఓహో, ట్యాంక్ కట్టే కాంట్రాక్టర్. సమ్మర్ ట్యాంక్ 53 ఎకరాలు సార్ అది. దాన్ని మనం శాంక్షన్ చేయించాం, టెండర్ పిలిచాం. వెంకటరెడ్డి అని కాంట్రాక్టర్ వచ్చాడు. మన టైంలో మనకు అలాంటి అవసరం లేదు, నాకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ట్యాంక్ కట్టాలి. ఈ ఊరు ప్రజలకి 20,000 మంది జనాభా ఉన్నప్పుడు, 30,000 మంది జనాభా ఉన్నప్పుడు ఒక
సమ్మర్ సోర్స్ ట్యాంక్ ఉంది. అదే ఇప్పుడు 1,30,000 జనం అయినప్పుడు అదే సమ్మర్ సోర్స్ ట్యాంక్ సరిపోదు. కాబట్టి నేను నా టైంలో ఇది చెయ్యాలని దాన్ని నేను 53 ఎకరాలను ఎక్వైరీ చేసాం. పేద రైతుల దగ్గర పట్టాలు ఉంటాయి తీసుకున్నాం. వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి విత్డ్రా చేయించాను. కోర్టులో ఉన్న కేసుని, గవర్నమెంట్ భూమి అది, పట్టాలు ఇచ్చింది కూడా విత్డ్రా చేయించాను. దాన్ని ఇతను ఈ అసమర్థుడు 5 సంవత్సరాలు వచ్చి కూడా దాన్ని చేయలేక నేను అతను 5 సంవత్సరాలు అయింది. నేను ముహూర్తం చేసాం, కొబ్బరిగా కొట్టాం, కాంట్రాక్టర్ డబ్బు అడగలేదు కాబట్టి కాంట్రాక్టర్ ఎదురుకు వచ్చాడు. ఈయన రాగానే నా పర్సంటేజ్ నాకు ఇచ్చి మొదలు పెట్టుకోమన్నాడు. ఏంటి అసలు ఆ పర్సంటేజ్లు గోలైందండి శ్రీనివాస్ గారు? ఏదో కే ట్యాక్స్ అని ఏదో ఉండిద్ది అంటారు. ఏంది ఆ తాడేపల్లి కే ట్యాక్స్? ఆయనే వసూలు చేస్తారా? ఆయన మనుషులు వసూలు చేస్తారా? పాపం ఆయన డైరెక్ట్ గా తీసుకుంటారండి. పాపం ఏందండి మళ్ళీ? అంతే, ఆయన అంటే ఎవరికి భయపడ్డు. ఎందుకంటే ఆయన ఒక నియంత, ఎవరిని మనుషుల్లో చూసే మనస్తత్వం లేని వ్యక్తి అతను. కాబట్టి ఎవరైనా డైరెక్ట్ గా ఆయనకి ఇచ్చేవచ్చు, ఏ పని కావాలన్నా చేయించుకోవచ్చు. దాని వరకు అతను ప్రజాస్వామ్యం లైసెన్స్ ఇచ్చారండి, ఓట్లు వేసి అతనికి. దాంతో 5 సంవత్సరాలు బతికేసాడు. కాబట్టి అతను కాదు సార్, వైసీపీ పార్టీ ఇప్పుడు చూడండి, ఆవేలు చేలో మేస్తే దోడలు గట్టును మేస్తుందంటే ముఖ్యమంత్రి వెళ్ళి ఈ లెక్కర్లో దోచుకుని, ఇసుకలో దోచుకుని, ఎర్రచందనం అమ్ముకుని ఎక్కడ పడితే అక్కడ దోపిడీ వ్యవస్థ సాగిస్తా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ముఖ్యమంత్రి ఆ రేంజ్ లో తినలేకపోయినా ఇక్కడ దొరికినాడు కింద వాళ్ళందరూ ఊడిస్తారు మొత్తం. ఒక సైట్ అమ్మితే డబ్బులు ఇవ్వాలి సార్, సైట్ కి ఎవరు అమ్ముకున్నా. ఒక షాపింగ్ మాల్ వెళ్తే డబ్బులు ఇవ్వాలి, షాపింగ్ మాల్ పెద్దది కడితే డబ్బులు ఇవ్వాలి, ఏమంటే లేఅవుట్స్ ఇస్తే డబ్బులు ఇవ్వాలి, అనాథరే లేవుడు డబ్బులు ఇవ్వాలి. అక్కడ నేను మాణిక్యాల్లోకి వెళ్ళి తీసుకొచ్చాం, బాబు గారి సహకారంతో, బీజేపీ సహకారంతో. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టే దానికి కూడా, కాబట్టి ఊరందరూ తెలుసు. నా పేరు తీస్తే టెక్నాలజీ ఆ రోజు తీసుకొచ్చి పెట్టింది. దాంట్లో ఉద్యోగాలు అమ్ముకుంటాడు 5 లక్షలకి 6 లక్షలకి. ఇష్యూ జరుగుతుంది ఇప్పుడు. చాలా మంది అనుసరులు డబ్బులు తీసుకుని ఉద్యోగాలు వేయలేదు. హార్టికల్చర్ కాలేజీలో ఉద్యోగాలు వేయించుకుంటాడు. అతని మనుషులే ఉండాలని తప్ప ఎవరిని ఉన్నాడు. మున్సిపల్ కాంట్రాక్టర్ రామాంజనేయుడని అతని బినామీ, అన్ని అతనే. గ్రావెల్ రోడ్లు అతనే. ఎక్కడ సార్ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో గ్రావెల్ రోడ్లు వేయకూడదండి. నేను మున్సిపల్ చైర్మన్ గా నాకు కొన్ని రూల్స్ తెలుసు. నేను గ్రావెల్ రోడ్ అంటే ఎక్కువ లాభం ఆశించి ఎక్కువ డబ్బులు వస్తాయి అంటే 50%, 3 కోట్లు పని చేస్తే 1,50,00,000 జేబులు వేసుకోవచ్చు. కాబట్టి రామాంజనేయుని బినామీ కాంట్రాక్ట్ని పెట్టుకొని కావాలని రికార్డెడ్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. నేను గుడికొచ్చి ప్రమాణం చేస్తే ఎన్ని ఎలిగేషన్స్ కాదు నిజమని, నువ్వు కాదని నిరూపించక్కర్లా, లంచం నిరూపించలేం. కాబట్టి నువ్వు గుడికొచ్చి ప్రమాణం చేయి. నా పిల్లలు నా బిడ్డలను కూడా మనవని కూడా తీసుకొస్తా, గుడిలో ప్రమాణం చేస్తా. నేను 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు నేను ఏదైనా అవినీతి ఆరోపణ వచ్చినా ఊరు తీసుకుంటా, లేదా గుడిలోకి వచ్చి ప్రమాణం చేయి నువ్వు, నేను ఎలిగేషన్స్ నేను చెప్పిన ఏది నేను చేయలేదు, నా మీద బురద జల్లుతున్నారంటే ఓకే, నేను సారీ చెప్పి నేను తప్పుకుంటా. ఇది ఓపెన్ ఛాలెంజ్ చేసి దీనిలో అతను ముఖ్యమంత్రి కూడా చెప్తున్నా. ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుకి 100 అంటున్నాడు, జనసేన పార్టీ అధినేతనికి 100 అంటున్నాడు, పురంధరేశ్వర్ గారిని తిడతా ఉన్నారు, భువనేశ్వర్ గారిని తిడతా ఉన్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నా రాజకీయ ప్రస్థానంలో నీకంటే నేను 4-5 సంవత్సరాలు పెద్దోడు, ముఖ్యమంత్రి గారి కంటే నేను ఉండొచ్చు. ఆయనకి 55 ఉంటాయి, నాకు 62 సంవత్సరాలు. ఈ 62 సంవత్సరాలు రాజకీయ జీవితంలో 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను సార్. నేను ఎప్పుడు కానీ ఎవరినైనా ఇబ్బంది పెట్టినా, ఎవరిదో డబ్బు తీసుకున్నా, అన్యాయంగా సంపాదించిన, నేను ప్రాణత్యాగం చేసుకుంటాను. మీ దగ్గర సిబిఐ ఉంటుంది, విజిలెన్స్ ఉంటుంది, ఏ ఎంక్వైరీ స్టేట్ గవర్నమెంట్ దాంట్లో వేసుకోండి అని ఇప్పుడు కాదండి, మీ రూలింగ్ లో ఉన్నాడు చెప్పు. ఈ ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ నేను, నువ్వు ఆ మాట చెప్తే జనసేన పార్టీ తరపున తాడేపల్లి సీట్ నీదే, నేను పోటీలో కూడా ఉన్నాను, నువ్వు చెప్పు చాలు. నువ్వు నమ్మిన చర్చిలో గానీ, లేకపోతే కనకదుర్గం వారధి గుడిలో గానీ, ఎక్కడైనా నువ్వు చెప్పు, ప్రజల కోసం బతుకుతున్నాను, నా బీసీలు నా ఎస్సీలు అని గుండ్లు బాదుకుని నువ్వెంత డబ్బు కొట్టేసావో రాష్ట్ర ప్రజలకు నేను 100 సార్లు చెప్పాను. ఎట్లా? లిక్కర్లో ఏంటి సార్, ఎంత తయారవుతుంది, ఎంత డిపోలకు వెళ్తుంది, ఎంత షాపులకు వెళ్తుంది, లెక్క ఉందండి. డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా? అసలు క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కడన్నా ఉందా? భారతదేశంలో 80% డిజిటల్ ట్రాన్సాక్షన్ పెట్టుకోమని నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇప్పుడు పెట్టినట్టున్నారు 4-10 రోజుల నుంచి. ఇప్పుడు ఎందుకు సార్ గోతులు పూడ్చి డిజిటల్ ట్రాన్సాక్షన్ పెట్టుకుంటే ఇప్పుడు అంతా ఆజమాయిషి కదా. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అధికారులు మారుతూ ఉంటారు, నీ అన్యాయులు ఉండరు అక్కడ. కాబట్టి ఇప్పుడు పెట్టుకుంటే మనకు ఉపయోగం లేదు. జరిగిపోయింది అంటారు. ఆ లెక్కర్ ఏంటి సార్, 50 రూపాయలు తయారవుతుంది. అతని డిస్టిలరీ ఏదైతే అతని సొంత డిస్టిలరీ ఉందో, మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ, అవినాష్ రెడ్డి గారు కనుసన్నలో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ కూడా వాళ్ళదే. దానికి ఎన్ని లారీలు వెళ్తున్నాయో అప్పుడు తెలియదు. దానికి ఒక లారీకి 30,000 రూపాయల ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లు కూడా వీళ్ళ కమిషన్. ఇవన్నీ సార్ నేను ఎలిగేషన్ కాదు,
ఇది ఎలిగేషన్ కాదు, నిజమే చెప్తున్నాను. With evidence. ఇది నిజం కాదని ముఖ్యమంత్రి గారు చెప్తే తాడేపల్లిగూడెం సీట్లో ఏకగ్రీవం అక్కడ. మీరు తప్పుకుంటారు. నేను తప్పుకుంటా, మా పార్టీ అధినాయకుడు ఎవరికి ఇచ్చినా సార్, దీంట్లో అనుమానం లేదు. ముఖ్యమంత్రి చెప్పేవన్నీ అబద్ధాలు సార్. నేను చెప్పేది నిజమని నేను ప్రమాణం చేస్తాను. నువ్వు కాదు నా మీద అభియోగం చేస్తున్నాను, నేను లెక్కర్లో రూపాయి తీసుకోలేదు, ఇసుకలో రూపాయి తీసుకోలేదు, క్లింకర్ నా ఫ్యాక్టరీ తరఫున లారీకి 20,000 కమిషన్ తీసుకోలేదు, దేంట్లోనూ నాకు సంబంధం లేదని నువ్వు చేయదలుచుకుంటే నేను పోటీ నుంచి విరమించుకోండి, నాకు అసలు రాజకీయం అక్కర్లా. అలాంటి రాష్ట్రం కావాలి. నెక్స్ట్ జనరేషన్కి ఏమిస్తాం సార్? ఆంధ్రాలో బతుకుతూనే ఉంటాయి, బానిస బతుకులు పోతున్నారు, ఎవరికి వ్యాపారం లేదు. ఇవాళ ఏం కనిపిస్తుంది మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు? జీరో అండి. ఇంకొకసారి కనుక ఇతను వస్తే బీహార్ కంటే వెనక్కి వెళ్ళిపోతాం. ఇవాళ మనం దాటి వెళ్ళిపోయినాయి బీహార్, ఒరిస్సా. ముఖ్యమంత్రులు గొప్పతనం అది. 5 సార్లు సీఎం అయ్యాడంటే ఆయన ఎంత జెన్యూన్ అండి. ఆయన ఏ స్థానానికి తీసుకెళ్ళి జీరో అయింది అంటున్నారు. ఆయన సంక్షేమం అసలు అభివృద్ధి అనే దానికి దిక్సూచి అందరూ మనల్ని చూసి నేర్చుకుంటున్నారు దేశం అంతా అని చెప్తున్నారు. మరి ముఖ్యమంత్రి సంక్షేమం అనే మత్తులో ముసుగులో మొత్తం దోపిడీ చేస్తున్నారండి. ఇవాళ కరెంట్ బిల్లు సార్, సంక్షేమం మీరు అనంటే మేము అందరికీ తెలిసిందే. సంక్షేమం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? సంక్షేమం చేయడానికి డబ్బులు ఎక్కడే? ఈయన ఇచ్చినవి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్లు ఇచ్చారని చెప్తా ఉన్నారు బీజేపీ నాయకులు. మీరు కావాలని ఇంటర్వ్యూ చేయండి వాళ్ళని, నేను చెప్పింది అబద్ధం అయితే. సరే, మీరు 2,70,000 కోట్లు నిన్నటికి నేరుగా బటన్ నొక్కారంటున్నారు. ఈ స్ట్రైట్కి వచ్చిన 2,70,000 కోట్లు మీరు ఇచ్చి ఉంటే, 2 లక్షల కేంద్ర ప్రభుత్వం ఇస్తే మీరు 11,50,000 కోట్లని మీరు అప్పు చేశారు. అంతే కదండి. మీరు చేసిన అభివృద్ధి ప్రాజెక్టులు కట్టారా, రోడ్లు వేసారా, లేకపోతే ఇంకేదైనా తీర ప్రాంతాలు అభివృద్ధి చేశారా, ఉద్యోగ క్యాలెండర్ ఇచ్చారా, పరిశ్రమలు తీసుకొచ్చారా, అమరావతి నగరం పూర్తి చేశారా పోనీ మీరు? అంటే అవన్నీ ఎవరైతే పెత్తందారులు పేదల, మేమంతా పేదల పక్షపాతం అని చెప్పని చెబుతున్నారు మరి ముఖ్యమంత్రి సార్. మీరు ఒక పోరాడిన ఛానల్, మీరు గవర్నమెంట్ సపోర్ట్ ఉన్న ఛానల్లో సాక్షి, దానికి ఎన్ని కోట్లు ఉందో లెక్క తీయమనండి, ఆ పేపర్కి ఎన్ని యాడ్లు ఇచ్చారో లెక్క తీయమనండి, వాళ్ళ అనుచరులకి ఎన్ని జీతాలు ఇచ్చారో లెక్క తీయమనండి. ఆ డబ్బులు అండి ఈసారి ఏమైంది సార్? ట్రూ అప్ ఛార్జ్ ఇంకోటి అడగపోయారు. మాకైతే ₹1 రాలా, నాకైతే 5 సంవత్సరాల్లో మీకు ఎంత కష్టమో మీకు తెలుసు. గవర్నమెంట్తో పోరాటం చేసి ఒక ఛానల్ నడపడం అంటే చాలా సాహసోపేతమైన చర్య ఈ రోజుల్లో. అంటే మాకు ₹1 రాలేదు, వాళ్ళకైతే 100 కోట్లలో వెళ్ళిపోయిన మాట వాస్తవమే. మరి అది వాళ్ళు ఎలాగా ధనికులు ఎలా అవుతారు, పేదోళ్ళు ఎలా అవుతారని చెప్తున్నాను నేను. పేదలకి భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి వాల్యూ ఎంత, దాని మీద వచ్చే ఆదాయం ఎంత? ఇవాళ మీకు హైదరాబాద్లో ఉన్న ఎన్ని రూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాల్లో ఉంది, బెంగళూరులో ఎన్ని ఎకరాల్లో మీ బిల్డింగ్ ఉంది, మీ బెనామీ ఆస్తులు మీకు ఎన్ని కోట్లు ఉన్నాయి, మీ 40,000 ఈడీ సంపాదించిన డబ్బులు, ఈడీ 40,000 కోట్లని అటాచ్ చేస్తే ఆ 40,000 కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? 2004లో రాజశేఖర రెడ్డి గారు రాస్తే అంత, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాను, ఉన్న ఇల్లు అమ్మకం పెట్టి రాజశేఖర రెడ్డి గారు ఎస్, మరి అది అందరికీ తెలిసిన సత్యం, ప్రతి కాంగ్రెస్ లీడర్కి తెలుసు. రాజశేఖర రెడ్డి గారు దెబ్బతిన్నాడు, రాజశేఖర రెడ్డి గారు అమ్మేసుకున్నారు. మరి మీకు ఈ డబ్బులు ఎలా వచ్చాయి? మీ నాన్న సీఎం అవడం వల్ల మీకు అందరూ దోచిపెట్టి సిమెంట్ ఫ్యాక్టరీలు అందరి దగ్గర దోచుకుని ఆ రోజునే లక్షల కోట్లు సంపాదింతే అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు మీ దౌర్జన్యం భరించలేక కంప్లైంట్ చేస్తే ఈడీతో కేసులు పెట్టిస్తే మీ దగ్గర 40,000 కోట్లు ఎలా వచ్చినాయి చెప్పండి? అవన్నీ వదిలేదు సార్. 5 years ఇప్పుడు ఏం తినలేదు సార్. ఆయన 2000 నుంచి 2009 వరకు 40,000 కోట్లు ఈడీ అటాచ్ చేసినాయి, అవి బయటికి వదిలేండి సార్. ఇంకేలా బోల్డ్ ఉంటాయి వాళ్ళ దగ్గర. మా నాన్న సీఎం అయితే నేను కూడా కబుర్లు పెద్దగా చెప్తాం. మేము సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు రాజకీయం చేయాలని ఎంత కష్టమో మాకు అర్థం అవుతుంది. ఇవాళ రాజకీయం డబ్బు సార్, మాట్లాడుకుంటే డబ్బు. ధనానికేను బొలిశెట్టి శ్రీనివాస్ గారికి పోటీ అంటున్నారు కదా, అంతే ఏంది ఓటు? మరి ఓటు ఏ స్థాయిలో ఇవ్వబోతున్నారు, ఏ స్థాయిలో జరగబోతుంది? వాళ్ళు ఎంత ఇచ్చినా నెగ్గరు సార్. అక్కడ ఎంత ఇచ్చినా 10,000 ఇచ్చినా నెగ్గరు. నేను ఐశ్వర్య మా పార్టీ నాయకుడికి చెప్పాను, ఓకే సార్ వాళ్ళు ఎంత ఇచ్చినా నెగ్గరు, నేను డబ్బు లేనో ఆలోచించకండి, నా దగ్గర నాకు డబ్బున్నా లేకపోయినా నా కార్యకర్త తిండి పెట్టే శక్తి ఉంది, వాళ్ళ వరకు నేను తిండి పెట్టినా కూడా తిప్పుకుని మీరు చేసే మంచి పనులు, చంద్రబాబు గారి అనుభవాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారు ఆ సహకారాన్ని ఆశించడానికి మీకు కలిసే ఉన్నదే ప్రజల్లో ఎలివేట్ చేస్తాను, నేను నన్ను నమ్మని చెప్పి నేను టికెట్ తెచ్చుకున్నాను. కాబట్టి డెఫినెట్ గా నేను నెగ్గుతాను, ప్రజలు నన్ను ఆదరిస్తాను. అంటే ఒకటి జరుగుతుంది శ్రీనివాస్ గారు, అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నప్పుడు బాగుంది, బీజేపీ కలవటం వలన కొంత డిస్టర్బెన్స్ ఉంది అనేటువంటిది ఒక చర్చ ఉంది. ఎంతవరకు వాస్తవం అంటారు అది? సార్ ఒకటి సార్, బీజేపీ కలవడం వల్ల డైరెక్ట్గా ముస్లిమ్స్ అయితే చెప్తున్నారు సార్, ముస్లిమ్స్ అయితే మేము మీకు వెయ్యం, కానీ మేమేంటంటే ఎమ్మెల్యే ఓటు వరకు మీకు వేస్తాం, కానీ మేము డైరెక్ట్గా కమలం మీద మాత్రం ఓటు వేయమనేది ముస్లిం చెప్తున్నారు. అలా క్రిస్టియన్స్లో కొంత యాంటీ ఉంది. తెలుగుదేశం పార్టీకి ఒక ప్లస్ ఉందండి, మాదిగ కమ్యూనిటీ నుంచి ఎక్కువ మంది తెలుగుదేశం సానుభూతి పరులు ఉన్నారు.
సో వాళ్ళు కూడా కొంత డిస్టర్బ్ అవ్వచ్చు, అంటే అది ఎంతవరకు అవుతుంది. అలాగని ఇప్పుడు మాల కమ్యూనిటీలో ఒక 10% డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మహాసేన్ రాజేష్ గొడవలు పెట్టినవి కానీ, లేకపోతే సుధాకర్ డాక్టర్ని కొట్టిన విషయంలో కానీ, సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ ఎస్సీ సోదరుని తీసుకెళ్లి ఇంటికాడ ప్యాక్ చేసి అప్పు చెప్పిన విషయంలో కానీ, ఇంకా శిరోమండలం కేసుల్లో కానీ వీటిలో కానీ అంబేద్కర్ విదేశీ విద్య ఉంటే అది పేరు మార్చారు కదా, చాలా వాళ్ళ జరిగిన నష్టం చాలా పెద్దది, అది బయటికి తెలవదు. అది వాళ్ళందరూ ఎవరైతే యంగ్ జనరేషన్, అంటే యంగ్ జనరేషన్కి అర్థమైంది, కొంత అర్థమైంది. నేనంటే 1,00,000 మందిని సార్ నేను డోర్ టు డోర్ చేస్తున్నాను సార్. 400 కిలోమీటర్ల పైన అప్పుడు డోర్ టు డోర్ చేశాను నేను. 400 కిలోమీటర్లు నడిచి ప్రతి ఓటర్ని కలిశాను. నాకు ఆ నమ్మకం ఉంది ఇప్పుడు. ఎందుకంటే కొంతమంది మారలేదు, కొంతమంది మారారు. అలాగే ఇప్పుడు బీజేపీ కలవడం వల్ల ముస్లిం సోదరులు మనకి తక్కువ చేయొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ ఓటేస్తారు. అది మాత్రం నేను ఇన్సూరెన్స్ ఇవ్వగలను. డైరెక్ట్ కమలానికి ఓటేయనని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఓపెన్ గా చెప్తున్నాను నేను. అది అంటే జరుగుతున్నటువంటి సినారీ అట్లా ఉంది. అంటే నేను అందరినీ టచ్ చేస్తున్నాను కాబట్టి, అన్ని కులాల్లో అన్ని మతాల్లో ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్తాం కాబట్టి మనతో ఓపెన్ గా చెప్తారు వాళ్ళు. వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నాను. వాళ్ళకు తాకీదు వచ్చింది సార్, డైరెక్ట్ కమలం మీద ఓటేయకండి, మీకు లోకల్ ఏజెన్సీ ఉన్న వ్యక్తులకి మీరు ఓటేసుకోండి, అది మీ ఇష్టం. డైరెక్ట్ కమలం పార్టీ అభ్యర్థి నిలబడితే మాత్రం ఓటేయరు. అది సైకిల్ గానీ లేక గ్లాస్ గానీ రెండు ఉంటే ఏదైనా వేసుకోండి. అది వాళ్ళు వాళ్ళకి ఒక అది మన ఇమేజ్ బట్టి ఉంటుంది సార్. మనం వాళ్ళతో సోదర భావంగా ఉండి బాయిగా ఉంటే తప్పకుండా వాళ్ళు. ఇప్పుడు మీకు జనసేన పార్టీకి మీరు నుంచున్నారు, మరి మీకు తెలుగుదేశం పార్టీ ఓటు క్లియర్ గా ట్రాన్స్ఫర్ అయిద్దా? డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళాను, నాతో సత్సంబంధాలు ఉన్నాయి అందరికి. ఇప్పుడున్న అభ్యర్థి కానీ బాబురాజు గారు అందరూ అసలు మనం అంటే వాళ్ళు చాలా బాగా. లాస్ట్ టైం కూడా బాబురాజు గారు కానీ నేను కానీ నిలబడాలి. ఆ రోజు ఈయనకి ఇవ్వద్దని చెప్పాం. అతను ఏంటంటే ఎలక్షన్ చేయడు, అతనికి ఇస్తే మళ్ళీ కుడిసొచ్చాడు, నెగ్గుతాడు, నెగ్గిన తర్వాత మేము ఇబ్బంది పడతాం, ఆర్థిక ఇబ్బంది పెడతాడు, నలిగిపోతారు కేడని కూడా చెప్పాం బాబు గారికి. ఆ రోజు ఆయనకున్న ఒత్తిడిలో మా ఇద్దరిని తీసి ఆయనకి ఇచ్చారు. నేను కోపం వచ్చి ఆ రోజు నా కొడుకు ప్రమేయంతో నేను జనసేనకి వెళ్ళవలసి వచ్చింది, లేదా నేను వెళ్ళండి. అప్పుడు కూడా నేను బాబు గారిని వదలను. కాకపోతే ఏంటంటే ఆయన మన మాట వినలేదని కోపం. నేను నాకు ఇవ్వకపోయినా బాబురాజు గారిని ఇవ్వండి సార్, ఎలక్షన్ చేస్తాడు, హీరింగ్ చేయాలి సార్, ఆయన చేయడు, ఆయన మీకు దండం పెడతానని చెప్పాం. ఆయన మన మాట వినలేదు. నాకు ఇవ్వద్దు పోనీ, మేము నెగ్గాలి మన పార్టీ, ఆయన వినలేదు. ఎందుకంటే నీకు ఇవ్వలేకపోతున్నాను శ్రీనివాస్, నేను ఏదో టీడీడీ దేవస్థానం ఏదో ఇస్తాం, నాకు వద్దు సార్, నామినేటెడ్ అయితే ప్రజల నుంచి ఎలక్టెడ్ అవ్వాలనుకున్నాను. అయితే పార్టీ అప్పుడు మారారు. ఇప్పుడు గనక 2024లో జనసేన, యాక్చువల్గా ఇది బీజేపీ ప్రేతంగా పట్టుబట్టింది, పెద్ద పంచాయతీ జరిగింది, మీకు తెలిసే ఉండిద్ది లోపల. సరే పవన్ కళ్యాణ్ గారు కుదరదు, శ్రీనివాస్కి ఇవ్వాల్సింది ఇప్పించి ఏదో అడ్డం పడ్డారు. అదే కనుక ఈ లేకపోతే మరి మళ్ళీ పార్టీ మారాల్సి వచ్చే పరిస్థితి. మారనండి, నేను ఆల్రెడీ చెప్పేసాను, డిసైడ్. నాకు టికెట్ ఇవ్వకపోతే రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చుంటాం తప్ప నేను ఇంకొకళ్ళు ఎవరిని మోసి ఓపిక లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేయనీయట్లేదు. నాది ఒక పెద్ద ట్రాన్స్పోర్ట్ అంతా పోయింది. నాకు 60-70 లారీలు ఉండి అన్నీ అమ్మేసుకున్నాం. 60-70 లారీలు, ఒక 4-5 కోట్లు బిల్లులు ఆపేశారు, విజిలెన్స్ కేసు నడుస్తూ ఉంది. లాట్ ఆఫ్ సఫరింగ్, నన్ను బేరం ఆడతారు, నువ్వు నీ ఎన్ని ఇస్తావు, నువ్వు వచ్చేయమంటారు, ఇవన్నీ జరిగినాయి. కానీ మనం ఏంటంటే డబ్బు కోసం అయితే ఇప్పుడు నేనేం చేసుకుంటాను సార్, నా కొడుకు ఏదో స్కూల్ ఉంది, దాని మీద బతుకుతాం మేము, మాకేం పెద్ద ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఏంటి ఏ రకంగా ఇబ్బంది పెట్టారంటే ఫైనాన్షియల్ గా పూర్తిగా లాక్ చేశారా? బిల్లులు మరి రాకపోతే ఏం చేస్తాం సార్? ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల నుంచి బిల్లులు రాకపోతే 5 కోట్లు 2019 ముందు అప్పటి నుంచి ఇప్పుడు దాకా బిల్లులు రాకపోతే కోర్టులో వేసాను. కోర్టు మన ఫేవర్ గా ఇచ్చింది. అయినా ఇంకో కలెక్టర్ ఎవరితో సంతకం అని ఆపారు. కావాలని ఇప్పుడు వాళ్ళకి ఆగేసి నన్ను అడిగినప్పుడు అయితే వెళ్ళిపోతే కొడాలని పిలిచాడు నన్ను, 6-3 మీటింగ్ జరిగినట్టుందిగా మీకు, మాట్లాడి వెళ్ళాను నేను. నాకు పార్టీ మారను, రాజకీయ నాయకులు వ్యాపారం జోలికి వెళ్ళకూడదు. నేను నిలబడ్డాను, ఓడిపోయాను, నా డబ్బులు ఇప్పించండి, నేను ఇబ్బంది పడుతున్నానని చెప్పాను. ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి అన్నతో మాట్లాడి నీకు ఏదో పదవి ఇప్పిస్తావు, నువ్వు పార్టీలోకి వచ్చాయి, నువ్వు ఉండకూడదు అన్నారు. నేను అలా రానులేండి, ఎథిక్స్ ఉండాలి కదా. నిలబడ్డారు అట్లాగే, ఆర్థికంగా చితికిపోయినా ఆర్థికంగా వెంటబడిన, అంటే పండగ పూట కూడా పోలీసులు వచ్చి మిమ్మల్ని వేధించారని అంటారు. బాగా ఈ ఎలాంటి వేధింపు అంటే మా మనవరాలు పడుకున్నారు సార్ మంచం మీద, వాళ్ళందరినీ వీడియో తీసారండి, పడుకున్న పిల్లల్ని. ఇంకా అంతకంటే ఇంకా జీవితంలో చచ్చి బతికామన్నమాట. అప్పుడు అసలు నాకైతే ఎంత కోపం అంటే మా ఆవిడ కాళ్ళు పట్టుకుని ఆపింది అనమాట, వితౌట్ వారెంట్, 41 నోటీస్ లేకుండా నా ఇంటికి వచ్చి డైరెక్ట్గా లైవ్, పిల్లలు పడుకుంటే బెడ్రూము, నా షర్ట్ కూడా లేదు,
ఎంతగానో అవమానం ఏమిటి? వీడియోలు తీసి చూపిస్తారు అక్కడ. చూసుకో, ఎస్పీకి చూపించారు, మరి అది అతను ఇంకెవరు చూపించారు నాకు తెలియదు. ఎస్పీ గారు బిల్ అంతా చెక్ చేయమని అన్నాడు. ఏంటి నేనేమన్నా, నేను బ్లాక్ మార్కెట్, నేను ప్రతి రూపాయి ఇన్కమ్ ట్యాక్స్ కట్టి సంపాదించిన డబ్బులు నా దగ్గర, అన్యాగ్రాంధం వచ్చిన డబ్బులు లేవు. నేనే దొంగ వ్యాపారాలు చేయట్లేదు అంటే తోసుకుని, నన్ను తోసుకుని ఇంట్లోకి వచ్చి, ఎందుకు అంటే ఇంట్లోకి వచ్చి ఏముంటుంది ఇంట్లో రైట్ చేయాల్సినంత? ఏదో వాళ్ళు ఏంటంటే నేను అంతకుముందు కొడాలి నాని, బాబు గారిని, పావలా కళ్యాణ్ అని కొంచెం ఇద్దరు మాట్లాడారు. మా ఇన్ఛార్జ్ మంత్రి పేరు నాని, నేను కూడా అదే రీతిలో నేను కూడా రివర్స్గా మాట్లాడాను. నీ సంగతి ఏంటో చూద్దాం, పావలా కళ్యాణ్ ఏంట్రా నువ్వు పిచ్చినా కొడుకు, అదే నేను తిట్టా. మా ఇన్ఛార్జ్ మంత్రి కదా, ఎస్పీకి చెప్పి నన్ను పేరు నాని కొడాలి నాని కలిసి నాకు వార్నింగ్ ఇప్పించారు, నువ్వు ఒక్కడే రావద్దు విజయవాడ. ఎస్పీ చెప్పాడు డైరెక్ట్గా, విజయవాడ మీరు ఒక్కడే వెళ్ళకండి, వెళ్తే మీకు నేను సెక్యూరిటీ. అదేంటంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ పేరు, మీ ధర్మం నన్ను రక్షించాలి మీరు పౌరుడిగా అంటే, మీతో ఫోన్ మాడితేనే నాకు ఉద్యోగం పోతుంది, మీ మీద ఇంట్రెస్ట్తో చెప్తాను ఫోన్ పెట్టేసి. అది పరిస్థితి. బెదిరింపులు భయపడ్డారా శ్రీనివాస్? ఏంటి సార్ ఎంతకాలం అసలు బెదిరింపులు భయపడదు. నేను ఎవరికి దేవుడికి తప్ప ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. ఎందుకు మనం ఏ తప్పు చేయలేదు సార్. నా ఇంట్లో డబ్బు పట్టుకెళ్ళి, నేను కష్టపడి సంపాదించిన డబ్బులు పట్టుకెళ్ళి ఊరికి పెట్టాను. నేను ఎవడంటాడు సార్? మీరు ఊళ్ళో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ప్రజా శ్రేయస్సు వాళ్ళు నాకు వస్తే ప్రజలు మరింత ఎక్కువ సేవ చేయాలండి. ఇవాళ కరోనా టైం ఉంది సార్, ఇవాళ బోర్డంత డబ్బు వచ్చింది సెంట్రల్ నుంచి, కరోనా ప్రతి వ్యక్తిని ఆదుకోమని. ఈ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు కలిసి మొత్తం, మా ఎమ్మెల్యే అయితే మొత్తం దాంట్లో కూడా కమిషన్లు తీసుకున్నాడు, బయటికి రాలేదు. ఇది కోవిడ్ డబ్బులు కూడా కరోనాలో సార్ నా దగ్గర ఇంట్లో 70-80 లక్షలు క్యాష్ ఉంది. నేను ఒకటి ఆలోచించి, చాలా మంది చనిపోతున్నాను మా ఫ్రెండ్స్ ఫేస్బుక్లో చూద్దాం, బయటికి వెళ్తాలేదు. నేను మా మిస్సెస్ చెప్పాను, ఈ డబ్బులు మన ఇంట్లో ఉన్నా మనకేం ఉపయోగం లేదు, మనం కూడా చచ్చిపోతాం ఎప్పుడప్పుడు, ఖచ్చితంగా మన అందరినీ కేకేసి అందరికీ నిత్యావసర వస్తువులు కొనిపించి మొదలుపెట్టానండి. ఆ 2 సంవత్సరాలు వచ్చిన అడిగినోడు కల్లా నిత్యావసర వస్తువులు, భోజనం ప్యాకెట్, వాళ్ళకి నీకు కూరగాయలు, మందులు. ఆ డబ్బులు అయిపోతాయి, ఇంకా ఉన్న డబ్బులన్నీ ఇంకా ఎక్కడెక్కడ తెచ్చి కూడా బ్యాంకులో ఉన్నాయి కూడా ఖర్చు పెట్టాను. ఇవాళ నన్ను కాపాడిందంటే నా ధర్మం నన్ను కాపాడింది. నేనేం గొప్పను కాదు, నేను చేసిన ధర్మం నన్ను కాపాడింది. ఇవాళ కుర్సొచ్చిన నేను అదే చెప్తున్నా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నామినేషన్ వేసినా నేను పోటీ చేస్తాను. నాకేమి, నేను గొప్పవాడని కాదు, మనం ఏదైతే మంచి పని చేసామో అది ప్రజల్లో ఉంది అంతే తప్ప నేను నా ఫేస్ వాల్యూ నేనండి కాదు, మన సిన్సియారిటీ. ఇప్పుడు 5 సంవత్సరాలు నేను సార్ ఓడిపోయి, ఈ 5 సంవత్సరాల్లో మా జన సైనికుల్ని కాపాడు, తెలుగుదేశం క్యాడర్ కానీ ఎవరు వచ్చినా పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళకుండా నేను దగ్గరుండి వాళ్ళు చూసుకుని భయపెట్టి వాళ్ళని, ఎమ్మెల్యేని భయపెట్టి 5 సంవత్సరాలు నేను నడపగలిగాను. అది ఎంత వర్స్ట్ ఫెయిల్ మీకు తెలియదు, ఎంత నీచమైన బుద్ధి అంటే పోలీసులతో నన్ను కూడా అసలు నేను దొరికితే సీఏ నా మీద కేసు పెట్టింది ఏంటో తెలుసు. సీఏ నేను కొట్టానండి సార్ రాత్రి 12ంటికి వెళ్ళి, మా కార్యకర్తని తీసుకెళ్తే నా కొడుకు నేను వెళ్ళిన తీసుకొస్తాను, నా మీద కేసు ఇప్పుడు ఉంది సార్. అది రాత్రి పోయి 12 గంటలు సీఏని కొట్టానంట. అది కేసు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఒక్కడే ఎలా కొడతాను సార్? సీసీ కెమెరాలు ఉండాలి కదా పోలీస్ స్టేషన్లో, ఏ ఆధారాలు లేవు. అలాంటి కేసులు అయినాయి. అలాంటి ఇప్పుడు 4 కేసులు పెట్టారు. ఇంకా తెలుగుదేశం వాళ్ళ మీద ఇంకా పెట్టారు, ధర్నా చేసినప్పుడల్లా కేసు. అవన్నీ శ్రీనివాస్ గారు అంటే జనరల్గా అర్థమైపోయింది తాడేపల్లిగూడెంలో అసలు ఎలాంటి పరిస్థితులు ఉంది. అసలు ఎవరికైతే ఇప్పుడు డిప్యూటీ సీఎం వచ్చిందో, విశాఖ ల్యాండ్ వివాదంతో డిప్యూటీ సీఎం వచ్చింది అనేది ఒక పెద్ద చర్చ ఉంది. ఏంటి అసలు అది ఏంటి, దానికి సంబంధించి? తమ్ముడు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఇన్ బెంగళూరు, ఆయన ఏ పార్టీలో ఉన్నా మేనేజ్ చేసేస్తాడండి. ఈవెన్ తెలుగుదేశంలో కూడా ఆయన ఫ్రెండ్స్ గంటా శ్రీనివాస్ గారు వీళ్ళందరితో పార్ట్నర్షిప్ ఉన్న వ్యక్తి అతను. ఈయన ఏంటంటే ఇక్కడ ఎవరినైనా రాజశేఖర రెడ్డి మొన్న సీట్ ఇవ్వనన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బెంగళూరు నుంచి ఒక టీంని తీసుకొచ్చి సీట్ ఇప్పించగలడు. ఎందుకంటే వ్యాపార లావాదేవీలు ఉన్నాయి పాపం వాళ్ళకి. ఎందుకంటే గవర్నమెంట్ తీసుకున్నారు కదండి ల్యాండ్ 4,000కి, ఏమంటే తాడేపూడిలో రాదు 4,000కి, వైజాగ్లో గజం 4,000కి 3,000కి ఇచ్చి 100 కోట్లు కొట్టేసిన ఘనత వాళ్ళది. ఏం చేసుకుంటారు సార్ వీళ్ళు? ప్రజల ఆస్తి, అది ప్రజల ఆస్తి వీళ్ళు రాసేసి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన కాదంటే కూడా లేదు. ఎవడైనా అవినీతి చేశారనుకోండి సార్, ప్రమోషన్ ఇస్తారు ఎవరికన్నా? కొట్టు సచిన అవినీతి పరుడు అని తెలిసి డిప్యూటీ సీఎం చేశాడు అంటే మీకు అర్థమైందా? ఆ సీఎంఏ పెద్ద అవినీతి పరుడు. అవినీతి చేసిన వాడికి ఇచ్చాడంటే అవినీతిలో భాగస్థుడైన పార్ట్నర్ అన్నగారికి నువ్వు డిప్యూటీ సీఎం ఇచ్చావు అంటే ఆర్థికంగా బెనిఫిట్ చేశారు కాబట్టి ఇక్కడ పదవి వచ్చింది, ప్రమోషన్ వచ్చింది అంట. అంతే సార్. అంతే. ఇలా ఎందుకు ఇవ్వాలి సార్? ఇప్పుడు ఎవరైనా తప్పు చేసి మీకు దగ్గర మేనేజర్ ఉంటాడు సార్, కరప్షన్ చేస్తాడు, తీసి సస్పెండ్ చేస్తారు, అంతేగాని పోలీస్ కేసు పెడతారు. ప్రమోషన్ ఇవ్వరు కదా, ప్రమోషన్ ఇస్తే మనకు కూడా వాటా ఉన్నట్టు.
అంతే కదా అంతే కదా. అంతే కదా సార్. ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. అంటే ఈ ప్రమోషన్ ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఖాతా కూడా కొంత డబ్బు పోతా ఉంది ఈయన దగ్గర నుంచి. ఓకే, కాబట్టి ఎవడు నిలబడినా ఒకటే సార్, నా పోరాటం ఇలాగే ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు ఓవరాల్గా బొత్స శ్రీనివాస్ గారు, అంటే కాపు కమ్యూనిటీ ఓటు జనరల్గా 21 స్థానాలకి పరిమితం అయ్యారు, 2 పార్లమెంట్ స్థానాలకి పరిమితం అయ్యారనే ఒక అసంతృప్తి ఎక్కువ మందిలో ఉంది అనేది ఉంది. గతంలో కొంచెం బాగా ఇచ్చింది. ఏంటి దాని మీద ఆ అసంతృప్తి ఉందా, లేదా తగ్గిందా, లేక అది ఓటుగా కన్వర్ట్ కానటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటారా? ఏమీ లేదు సార్, అదేం లేదు. ఇప్పుడు కాపు కమ్యూనిటీ ఓటు వేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో ఉన్నారు. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించవలసిన అవసరం ప్రతి కాపు సోదరుడికి ఉందనే విషయాన్ని మేము చాలా చోట్ల ఎలివేట్ చేసాం. ఇప్పుడు ఏదైతే కాపు ఉద్యమం పేరు చెప్పి ముద్దగడ్డ పద్మనాభం గారు ఊరు మా ఊరిలో కూడా తిరిగి కష్టపడి పాపం వైసీపీ లీడర్లను ఎగ్గించుకోవాలనుకుంటున్నారో మరి ఆయనకి ఏ పదవి ఇస్తున్నారు? బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అత్యంత సన్నిహితుడు కదా. అదేముంది సార్, వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుని కాదు కదా నేను. అదేలేండి, ముద్దగడ్డ పద్మనాభం మీరు బాగా నిలబడ్డారు కదా చాలా సందర్భాల్లో. నిలబడతాం ఏంటి సార్, ఆయన కూడా మా జీవితంలో అన్ని పనులు ఎవరు చెప్పినా చేసుకుంటూ వెళ్ళాం. ఓకే. ఆయన ఒకటి చిన్న మిస్టేక్ సార్, ఇవాళ కాపు కమ్యూనిటీ నష్టపోయిందంటే దానికి కారణం ముద్దగడ్డ పద్మనాభం గారు. అవునా? ఇవాళ బీసీలకి కాపులకి గొడవ ఏంటి సార్, మేము రిజర్వేషన్ అడగడం వల్ల మా పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. మేము బీసీలో అవ్వలేదు, ఉద్యమం క్లియర్ అవ్వలేదు కానీ అదేంటంటే ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే తెర మీదకి వస్తే మళ్ళీ పోతూ ఉంటుంది. మాకు ఈ రిజర్వేషన్ వద్దు, అందరితో పాటుగా మా పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించండి అని మేము ఎడుతున్నాం. మాకేమి బీసీ చేసినందుకు మాత్రం బీసీలకు ఉద్యోగాలాగే ఎడుతుంటే ఇంకా మాకేమి ఇచ్చి ఎవడెడతాడు? మేము ఎంత ఏడిసినా మాకేమీ ఎవరో మాకు అక్కర్లేదు కూడా. అయినా బీసీలకు ఇచ్చే దాంట్లో మేము అడగలేదు. చంద్రబాబు గారు ఆ రోజు ఉద్యమం చేస్తే 5% ప్రకటించి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. బీసీలు కోపంతో ఆయన ఓడించారు లాస్ట్ టైం. కాపులు ఎవరు కూడా ఆ ఉద్దేశంలో లేరు. 90 మొన్న మీటింగ్ పెట్టాడండి గుడిలో శాంపిల్గా 10 మంది కాపులు వచ్చారు. ఓకే. ఎవరు? ముద్రగడ పద్మనాభం గారు వచ్చి మీకు వ్యతిరేకంగా మీటింగ్. ముద్రగడ పద్మనాభం గారిని ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళి రాయబారం జరిపినట్టున్నారు కదా జనసేనలోకి. ఆయన్ని తెలుగుదేశంలో కానీ బీజేపీలో కానీ రావాల్సి ఉంటుందని చెప్పి మా పార్టీలో కానీ ఒప్పించిన వ్యక్తిని నేను. వెళ్ళి ఒప్పించాను. కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి కూడా చెప్తే ఆయన ఏం కండిషన్ పెట్టాడంటే కళ్యాణ్ గారు మా ఇంటికి రావాలన్నాడు. మరి ఈ రోజు కళ్యాణ్ గారు రావాలన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి రావాలి కదా. మేము అదే అడిగాను. మరి జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం, మాకు న్యాయం అంటే జగన్మోహన్ రెడ్డి స్టేటస్ వేరు. జగన్మోహన్ రెడ్డి అంటే స్టేటస్ ఏంటంటే ఆయన ఈడీ కేసులు ఉండడం, 18 కేసులు ఉండడం, లేదా కోడికత్తి కేసులో ఇన్వాల్వ్ అవ్వడం, లేదా బాబాయ్ కేసులో ముద్దాయిల్ని విడిపించడం ఎలిజిబిలిటీ అండి. అదే పవన్ కళ్యాణ్ అలాంటివి చేయలేదులేండి. ఎందుకంటే ఆయన సొంత డబ్బుని ప్రజలు దానం చేశాడు కాబట్టి ఆయనకి వాల్యూ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి వాల్యూ ఉంది కదా, డబ్బు ఉంది, అధికారం ఉంది, ముఖ్యమంత్రి చేశాడు. అంటే ఎందుకు మిస్ అయ్యారు ముద్రగడ పద్మనాభం? ఈ లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు? మిస్ అవడం కదా సార్ ఆయనకి. నాకు కళ్యాణ్ గారు కూడా చెప్పింది చెప్పాలి, ఏది అబద్ధం చెప్పాలి, దీనిలో అన్నీ నిజాలే. కళ్యాణ్ గారు నాకేం చెప్పారంటే, సీను అతని భవిష్యత్తు మనం పాడు చేయకూడదు. ఇవాళ బీజేపీ పార్టీ నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, నువ్వు ముద్రగడ పద్మనాభం ఇంటికి కానీ ముద్రగడ పద్మనాభం జాయిన్ చేసుకుని అతను వదిలే నువ్వు. ఓకే. మేము అతను తీసుకుంటాం, అతనికి రాజ్యసభ కానీ గవర్నర్ కానీ మేము ఏర్పాటు చేస్తాం, అతను తగిన హోదా ఇస్తానని చెప్పారండి. చెప్పి ఆ పార్టీలో ఒక పెద్ద మనిషి ఉండాలండి. బీజేపీలో కూడా వైసీపీ బాగుండాలని పెద్ద మనుషులు కొంతమంది పురమాయించారు. మీకు అర్థమైంది. ఇప్పుడు అన్నెసరిగా పార్టీల నుంచి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అప్పచెప్పారు ఆ పని, మీరు ముద్రగడ పద్మనాభం గారిని తీసుకొచ్చి బీజేపీలో జాయిన్ చేయండి, ఆయనకి రాజ్యసభ ఇద్దామని చెప్పారు. రాజ్యసభ గవర్నర్ అసలు భవిష్యత్తు మేము చూసుకుంటాం మంచి కీలకం అని చెప్పారు. చెప్తే ఈయన ఈ పెద్ద మనిషి ఆయనకి చెప్పలేదు. ఎవరైతే వైసీపీ కోవర్ట్లుగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఉన్నారో వాళ్ళు చెప్పలేదు. ఓకే. చెప్పకపోతే ఆ గ్యాప్ 10 to 15 days జరిగింది. నా మాట పొలిపోయింది అనుకున్నాడు ఆయన. ఈసారి ఇష్టం లేదు, చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ శాసించాడని చెప్పి ప్రెస్ మీట్ పెట్టేశాడు. పెట్టేసి నేను వైసీపీకి మద్దతు ఇచ్చేస్తున్నాను. మరి అంతకుముందు ఇదే పెద్ద మనిషి నా ప్రాణం పోయిన నేను వైసీపీలోకి వెళ్ళను, మీరు నా గుమ్మం తొక్కొద్దు, నేను బీజేపీ జనసేనలో కొనసాగుతానని ఇచ్చిన స్టేట్మెంట్ పోయింది. సరే, ఈ ఇన్సిడెంట్ తెలిసిన పెద్దలు రామ్ మాధవ్ గారు ఆయన నాకు విజయ్ అని ఒక అతను పంపించి ముద్రగడ పద్మనాభం ఒప్పించండి, ఆయనకి రాజ్యసభ ఇద్దాం అని చెప్పారు. నేను వాళ్ళ అబ్బాయికి వాళ్ళ ఏం కూడా ఫోన్ చేసి
ఇప్పుడు నా మాట నమ్మకపోవచ్చు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మేము డైరెక్ట్గా అడుగుతున్నారు, అవి యూటిలైజ్ చేసుకోండి మీరు, ఇది నా సలహా మాట్లాడతానంటున్నారు, మీరు సంప్రదింపులో చెప్తే నేను అలా మాట ఇచ్చేసాను. నేను ఈ బీజేపీ వాళ్ళు కూడా నమ్మతగలేదు, రాలేదు నా దగ్గరికి అనేది. మోడీ గారి ఇంటికి రావాలా, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి రావాలా? రాలేదు, నన్ను ఎలక్షన్ చేశారు కాబట్టి నేను ఈ పార్టీలోకి వెళ్ళిపోయాను ఇంకా అంటాడు ఆయన. అని నా మీద ఏముంటుంది సార్ అభియోగం? నేను మంచి చేయాలనుకున్నాను, అదే మీరు ప్రయత్నం చేశారు, కానీ నా మీద ఏమంటాడు ఆయన ఏం మాట్లాడంటే చాలా చాలా బాధ కలిగించిన మాట ఏంటంటే, బొలిశెట్టి శ్రీను రౌడీజాని భయపడి నాకు టికెట్ ఇచ్చారని చెప్పాడు మా ఊరు వచ్చి. ఎంత పెద్ద మాట సార్ అది నా జీవితంలో. నేను రౌడీజం చేశాను అంటే నన్ను రౌడీ చేసి ప్రయత్నం చేశాడు ఆయన. అక్కడికి వచ్చి నేను పవన్ కళ్యాణ్ గారు వచ్చి చంపేస్తానంటే అడ్డంగా నిలబడే వ్యక్తిని నేను పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నానండి, నాకు సీట్ ఎప్పుడో అనౌన్స్ చేశారు, నాది యాక్చువల్ ఫస్ట్ లిస్ట్లో ఉండాలి ఆయనకి నాకు ఉన్న ట్రాన్సాక్షన్ ప్రకారం. నేను ఎప్పుడు ఆయన అడగలేదు, మీరు కావాలంటే ఇప్పుడు ఆయన మీరు నేను ఎక్కడే ఫోన్ చేసి బొలిశెట్టి శ్రీను వచ్చి మిమ్మల్ని ఎప్పుడైనా ప్రెషర్ చేశారని అడిగాడు. నేను ప్రెషర్ చేయలేదు, నేను ఒకటే అనుకున్నాను, వస్తే ఒక దండం రాకపోతే పోటీ దేనికి, సేవకు పోటీ, మనకి ఇవ్వకపోయినా మనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే కరప్షన్ చేయం మనం. నాకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి సార్, మరింత ఎక్కువ సేవ చేయడానికి మనం అడిగాము, ఇస్తే పోటీ చేస్తాం, లేకపోతే నమస్కారం పెడతాం, మా పొలం వెళ్ళి హాయిగా నా అగ్రికల్చర్ ల్యాండ్ నేను చూసుకుంటాను, నాకు ఇంక ఇక్కడ సిటీలో కూడా ఉండాలని కూడా లేదు, ప్రశాంతంగా ఉంది అని నేను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాను. కానీ ముద్రగడ్డ గారిది చాలా ఆశ్చర్యకరమైన అంశాలు, బీజేపీ ఆఫర్ చేయటం, రాజ్యసభ ఇవ్వాలనుకోవటం, ఇంత ఛాన్సులు మరి వదులుకొని మరి పాపం ఆడదాకా పరిగెత్తుకుంటూ వెళ్ళారే మరి. అదే పెద్ద నాకు ఏం చెప్పాడంటే, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, నన్ను 100 కోట్లు అడిగాడు రాజ్యసభ కానీ లేకపోతే ఎంపీకి పోటీ చేయండి, 100 కోట్లు తెచ్చుకోమని అడిగారు, నేను డబ్బు తెచ్చుకుంటే నేను పోటీ చేయాలంటే సీను తెచ్చే నాకు గుమ్మం తొక్కొద్దానని చెప్పాడు నాతో. ఇవాళ నాకు వచ్చి నా గురించి చెడ్డగా ఏం మాట్లాడలేదు, ఆయన మాట్లాడేది ఏంటంటే ఏదో మనమే బుర్రజల్లి కార్యక్రమం ఉందో, నేను పవన్ కళ్యాణ్ కాలో చేయి తీసేస్తానంటే నాకు టికెట్ ఇచ్చాడని, అంటే కుట్సొచ్చినేమో రౌడీ అంటాం, దానికేమో ఇతను ఓతం ఇచ్చే విధంగా నా బిడ్డల మీద ప్రమాణంగా అలాంటి లాంగ్వేజ్ నేను ఎప్పుడు వాడలేదు. దేవుడి కంటే నా పిల్లలు నాకు ముఖ్యం, నా మనవాడు అంటే నాకు చాలా ఇష్టం, ఆడి మీద ప్రమాణం చెప్తున్నాను, అలాంటి లాంగ్వేజ్ ఎప్పుడు వాడలేదు. ఆయనతో నాకు అలాంటి డిస్కషన్ కూడా జరగలేదు. అన్నాడు, నన్ను చాలా రెస్పెక్ట్గా చూస్తాడు ఆయన, నేను కూడా అదే రెస్పెక్ట్తో ఉంటాం. ఎవడు మాట్లాడినా ఫస్ట్ స్టేట్లో రెస్పాండ్ అయితే తిరగబడేది నేనే. ఇప్పుడు నన్నే 100 మంది తిట్టుకుంటారు, నాకు 100 రకాల అపకారం చేయాలని, రాత్రి 3ంటికి ఫోన్ చేస్తారు, నా కొడక నీ సంగతి చూద్దాం దమ్ముంటే రారా అనే విషయాలు కూడా నాకు పడినాయి. మా ఆవిడ తెలుసు అన్ని పక్కనుండి. అయినా మనం భయపడలేదు ఎప్పుడు, పోలీసులు భయపెట్టారు, కడప నుంచి మాట్లాడతాడు, నెల్లూరు నుంచి మాట్లాడతాడు, ఎవడన్నా యాంకర్ తిట్టాను అనుకోండి ఆడ మళ్ళీ నువ్వు మా వాడిని ఎలా అంటారు నీ సంగతి చూస్తానన్న వాళ్ళు ఎంతోమంది అయిపోయారు. యుఎస్ కాల్స్ వస్తాయి, నెట్ కాల్స్ వస్తాయి, అయినా అలవాటు అయిపోయినాయి సార్ నాకు. నేను పద్మనాభం గారు ఆయన ఇప్పటికి చెప్తున్నాను, ఇలాంటి అబద్ధాలు మాట్లాడొద్దు పద్మనాభం గారు, మీరు ఇంకెంతకాలం బతకో మీరు నేను కూడా, వెళ్ళిపోయేటప్పుడు అపవాదం వేసుకోకుండా అబద్ధాలు చెప్పాను కూడా. మీ మహా న్యూస్ ద్వారా నేను ఆ పద్మనాభం గారు చూస్తూ ఉంటే నేను చూడమని చెప్తున్నా. అలాంటి వాడు కాదు సీను అంటే, అలాంటి వ్యక్తిని మాత్రం నేను కాదు. అసలు ఆయన ప్రభావం ఎంత ఉందండి ముద్రగడ పద్మనాభం గారి ప్రభావం? నేను వెళ్ళకపోతే ఏం లేదు సార్, ఏం లేదా? నేను వెళ్ళకపోతే ఏం లేదు. ఓకే, మీరు ఆ రోజు పోయి మాట్లాడి తీసుకురావాలని ప్రయత్నం చేయకపోతే ఏం లేదు, అదే నా కర్మ. ఒక పెద్ద ఆయనకి గౌరవం కల్పించాలనుకుంటాం, నేను చేసిన తప్పు. నేనేం దాని నా స్వార్థం లేదు. ఎవడైనా సార్ నా కమ్యూనిటీలో ఇంకో పెద్దోడిని తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటాడండి, స్వార్థపరుడు అయితే. నేను స్వార్థపరుడిని అయితే ముద్రగడ పద్మనాభం రావాలనుకుంటానా? ఈ కోవర్ట్లాగా ఇప్పుడు ఏదైతే బీజేపీ కోవర్ట్లు అలా కూడా నేను కూడా ఆలోచిస్తే ముద్రగడ పద్మనాభం వస్తే ఇక్కడ మొత్తం అంతా ఆయన ఆక్యుపై చేస్తాడు మనకు ఉండదు అనుకుంటే, నేను అలా అనుకోలేదు కదా సార్. పోయి మాట్లాడి వచ్చారు కదా, నేను వెళ్ళి ఇన్వైట్ చేశాను కదా, ఆ కృతజ్ఞత కూడా లేకుండా మాట్లాడి మా ఊరు వచ్చి నాకు చాలా బాధ కలిగించిన విషయం ఇది. నేను అభిమానించిన నాయకుడు నన్ను ఏమన్నాడంటే, ఆయన కళ్యాణ్ గారు ఒకటే చెప్పాడు, మా నాగబాబు ఎంత నువ్వే ఎంత అన్నాడు. అలాంటి వ్యక్తితో నేను ఇలా మాట్లాడతానండి. ఓపెన్ హార్ట్ మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మనోహర్ గారికి నాకు చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు విమర్శలు చేసినట్టున్నారు. విమర్శలు కాదు సార్, నేను సిస్టమ్ వెళ్ళాలంటాం. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాం, కింద కమిటీలు ఉండాలి, ప్రెస్ మీట్లు పెట్టాలి, ప్రెస్ నోట్లు కాదని చెప్పింది నన్ను చాలా మంది అప్పుడు ఆయనకి ఎక్కించి మనోహర్ గారికి, సీను ఇలాగ మాట్లాడతాడు మైక్ ఇస్తాను, నాకు ఛానళ్ళు ఎత్తం మానేశాను. ఆయన నేను బాధపడలే.
ఇప్పుడు ఉన్న సిస్టమ్ చెప్తున్నాం సార్. ఇప్పుడు మేము చేస్తున్నాం, మా ఊళ్ళో కమిటీలు వేసుకున్నాను, బూత్ కమిటీలు వేసుకున్నాను, విలేజ్ కమిటీలు వేసాం, మండల కమిటీలు వేసుకున్నాను. అందుకే మీరు బాగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు వాళ్ళందరితో నేను పని చేస్తాను. నేను ఇవాళ మీ దగ్గర కూర్చున్నా, నా పని జరుగుతూ ఉంది. నేను అది చెప్పాను సార్. దానికి వీళ్ళందరూ కొంతమంది ఇదే పోతిన మహేష్ కూడా చెప్పాడు అప్పుడు నా మీద ఎగినిస్ట్గా. ఇప్పుడు అతను బాధపడుతున్నాడు కదా, మరి ఇదే పోతిన మహేష్ నన్ను సస్పెండ్ చేయమని అడిగాడు. ఏది మిమ్మల్ని? నన్ను. మరి కళ్యాణ్ గారు ఒకటే అన్నాడు, ఆయన అలా మాట్లాడి ఉండకూడదు, ఆ టాపిక్ వదిలేయమన్నాడు ఆయన. నేను ఓపెన్గా మాట్లాడాను. నేనేం సార్, మీకు ఇష్టం ఉంటే నేను పార్టీలో మొయ్యలేనంటే నన్ను పంపించండి, ఇబ్బంది లేదు. నేను మన పార్టీ నేను ఓపెన్ టీవీలో చెప్తాను కదా, నన్ను మీకు ఇబ్బంది అంటే నేను ఉండు సార్, నేనేమి అలాంటి వాడిని ఏం కాదు, మీకోసం నమ్మి పనిచేస్తున్నాను, మన పార్టీ బలంగా ఉండాలంటంలో తప్పేం లేదు కదా, ఇది నేను చేసింది. మనోహర్ గారు కొంతమంది చేరి పక్కన ఆయనకి ఏది చెప్పారు. తర్వాత మీ ఇద్దరం క్లోజ్గా ఉన్నాం. ఆ తర్వాత మనోహర్ గారు నేనంటే ఇప్పుడు చాలా ఇస్తాం. ఇప్పుడు ఆయన నా తరపున పోరాడతాడు. ఏంటి సీనుకు టికెట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే కుదరదని చెప్పినాడు నా మొట్టమొదటి మనోహర్ గారు. వీళ్ళు ఏమనుకుంటారంటే మనోహర్ గారికి నాకేదో ఉందని అప్పుడు అది మాకు తెలియదు కదా, రాజకీయాల మధ్యలో అట్లా నడిపిస్తూ ఉంటారు. మనకేంటి సార్, మాకు మన పార్టీ బాగుండాలి. అంటే పోతిన మహేష్ అన్నారు, పోతిన మహేష్ అసలు పార్టీ ఉండదు అంటున్నాడు. ఏంది ఆఫ్టర్ ఎలక్షన్స్ అసలు పార్టీ ఉండదు, జనసేన ఉండదు, అసలు ఇది పార్టీయే కదా అనే వ్యాఖ్యలు, తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆయన జ్యోతిష్యం తెలిస్తే ఆయన సీట్ వస్తారు అది ముందే తెలుసు కదా సార్. ఈ పార్టీ ఉండదు సార్, ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ లైఫ్ టైం కలిసి ఉంటాయి. ఎందుకంటే రాష్ట్రానికి అవసరం ఇది, కళ్యాణ్ గారికో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి అవసరం కాదు. ఇది జనం నెగ్గించుకోవడం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ 2 చేతులు పెట్టి నమస్కారం పెడుతున్నాం మీ టీవీ ద్వారా. ఇది అనివార్యం. రాష్ట్రం లేకపోతే ప్రజలు అవస్థపడతారు, అక్కడ వ్యాపారాలు ఉండవు, ఉద్యోగాలు ఉండవు. అక్కడి నుంచి అందరూ సగం జనాభా ఆంధ్ర వాళ్ళంతా తెలంగాణలో ఉన్నారు సార్. 10,000కి 15,000 కూడా జీతాలు తీసుకుని 8,000కి హాస్టల్ ఇచ్చి 2,000 3,000కి ఇంటికి పంపి కుటుంబాలు నాకు తెలుసు సార్. ఎంతకంటే దారుణం ఉంటుందండి. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఏమైంది సార్ ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల? ప్రతి కూడా మనసాక్షితో ఆలోచించాలి. నాకు 10,000 ఇచ్చారు, ఎవరికి కావాలి సార్ నీ 15,000? 15,000 4 సంవత్సరాలకు 1,00,000 ఇచ్చాడు, లేకపోతే 2 లక్షలు ఇచ్చాడు సార్. కానీ ఇవాళ నీ కొడుకు ఉద్యోగం వస్తే 50,000 వస్తుంది నెలకి, మీ ఊళ్ళో ఉంటాడు, మనం కన్న తల్లి దగ్గర ఉంటాడు. ఇవాళ పరిస్థితి ఏంటి సార్, ఆంధ్రాలో 2 పిల్లలు ఉంటారు సార్ మాకు ఇంట్లో. మా అమ్మాయి ఏమో హైదరాబాద్లో వాళ్ళ భర్తతో ఉద్యోగంలో ఉంటుంది, మా అబ్బాయి ఏమో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు. మేము ఎలా బతుకుతాం సార్? మా భార్య భర్తలు ఇప్పుడు మీకు ఇప్పుడు తెలియదు సార్ ఈ వయసులో. మా వయసు వస్తే మీకు అర్థం అవుతుంది. ఈ లోన్లీనెస్, ఈ బాధ ఎంతసేపు ఇద్దరు ఉంటే చాలా ఇబ్బంది అనమాట. అంటే అలాంటి ఎమోషన్ ఫీల్ అవుతూ ఉంటాను నేను. పిల్లలందరూ బయటకు వెళ్ళిపోయే పరిస్థితి, అలాంటి ఎమోషన్ ఫీల్ అవుతాం సార్. మా నాన్నకి మేము 3 చెల్లెళ్ళు, నేను ఒక కొడుకుని. ఆ ఇల్లు ఎప్పుడు కలకలలాడుతూ ఉండేది. ఇవాళ నాకు ఒక కొడుకు, ఒక కూతురు. నా కొడుకు టీసీఎస్లో జాబ్ అయితే మానిపించి తీసుకొచ్చాను వెనక్కి ఉండలేక. మరి అందరూ అలా అనుకుంటారు కదా, నాకంటే ఏదో తింటాకి ఉంటాకి ఉంది కాబట్టి తెచ్చుకున్నాను. మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి తల్లిదండ్రి, నేను నిజంగా కళ్ళనీళ్ళతో చెప్తాను ఈ విషయం, పిల్లలకి దూరం అయిపోయి వాళ్ళు వస్తే పండగ చేసుకుంటున్నారు సార్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే హైదరాబాద్లో 15,000కి 10,000కి ఏంటంటే ఏ ఉద్యోగం లేదా పిల్లని ఎవరని ఏదో ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏమైనా ఎదరికి వెళ్తున్నారని మీరు చెప్పిన దాంట్లో చాలా ప్రతి కుటుంబంలో నిజం సార్. కళ్ళనీళ్ళు సార్, తల్లిదండ్రులు కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. కళ్ళనీళ్ళు వాళ్ళకి బాగలేకపోతే చెప్పుకోలేరు, హాస్పిటల్కి లేకపోతే మనకన్నా అటాచ్మెంట్ మన పిల్లలతోనే ఉంటుంది ఎక్కువ. బయట సమాజం గ్రామాలు మొత్తం వేటలు వారిపోతున్నాయి. గ్రామాల్లో ఎవరు యూత్ అనేవాళ్ళు లేకుండా పరిస్థితి. ఎవరున్నారు సార్ ఈ హైదరాబాద్లో? వాళ్ళ మీటింగ్ మీరు కవర్ చేయండి సార్. ఎంతమంది ఉన్నారు సాఫ్ట్వేర్ లో మొత్తం అసలు 25,000-30,000 మా కాన్స్టిట్యూన్సీ ఉంటారు సార్. ఇక్కడ 25,000-30,000 అందరూ రారు, కానీ 25,000-30,000 ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు సార్ మా కాన్స్టిట్యూన్సీ. అందరూ ఎవరు అడిగినా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఉద్యోగం, సాఫ్ట్వేర్, పార్ట్ టైం బిజినెస్. మరి అలాంటి ఆంధ్ర రాష్ట్రం పాడైపోతుంటే నేను పార్టీ మారాలి, నాకు స్వార్థం ఏంటి సార్? నెక్స్ట్ జనరేషన్కి ఏమిద్దాం మనం? మీ పోరాటం ఎందుకు సార్? మీ స్వార్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి మీకు ఏమన్నా మీరు వెళ్తే మీకు డబ్బులు ఇస్తాడు, రాష్ట్రం బాగుండాలి అంతే కదా. భవిష్యత్తు మేము ఆశించకుండా ఈ రాష్ట్రానికి ఏదో చేయాలి మనం. డెఫినెట్గా మంచి చేయాలి. కళ్యాణ్ గారు ఏదైతే మంచి చేస్తున్నారు అదే మేము చేస్తాం తప్ప మా స్వార్థం కోసం లైఫ్లో ఎప్పుడైనా మీరు మళ్ళీ కూర్చుంటాను నేను ఎమ్మెల్యే అయితే దేవుడి దయ వల్ల మళ్ళీ మీరు ఓపెన్గా అడగండి, మీరు డబ్బు తీసుకుంటున్నారా, మీరు ఏం చేస్తున్నారు. మా ఊరిని ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీ కానీ కాన్స్టిట్యున్సీగా చేస్తాం. ఎవడ అవినీతి అధికారులు ఎవరిని అక్కడ పనిచేయను. ఇప్పుడు సామాన్యుడు పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ కట్టాలి, లేకపోతే ఇమీడియట్ ట్రాన్స్ఫర్. అలాంటి కమిషనర్ ఉంటే ఆ ఊరు డెవలప్మెంట్ మీద ఉండాలి తప్ప డబ్బు మీద ఆశ ఉన్నవాడు నా దగ్గర
జాయిన్ చేసుకొని ఓకే. వాళ్ళందరూ ఎంపీ చేసి ఉంచుకున్నాం మేము. అంటే మీరు ఎడ్యుకేషన్ మీద కూడా మీకు ప్రత్యేక శ్రద్ధ ఉన్నట్టుంది. మీరు లిటిల్ ఫ్లవర్స్ స్కూల్, మాది లోటస్ స్కూల్ అండి. లోటస్ స్కూల్ మా అబ్బాయి బాబుని పెట్టారు, మా అబ్బాయి దాని మీద తోటి చేస్తున్నారు. ఏంటి దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఏంటి? లేదు సార్, మా స్కూల్లో కొంతమంది లేనోళ్ళు చదివించాలండి. నా ఆలోచన ఏంటంటే ఒక 10% 20% జనాన్ని చనిపోయిన పిల్లల్ని వాళ్ళని చదివిస్తూ ఉంటాం. ఎందుకంటే చారిటీ చేయాలి. మీరు డబ్బు ఇచ్చారనుకోండి సార్, ఆ డబ్బు అయిపోద్ది. కానీ విద్యను ఇచ్చారనుకోండి సార్, లైఫ్ టైం వాళ్ళ జీవితకాలం ఉండిద్ది. అంతే ఇందా మీరు చెప్పినట్టు చేపలు వండి పెట్టకుండా చేపలు పట్టడం నేర్పితే ప్రయోజకులు అవుతా ఉంటారు. అందుకని విద్య అనేది నేర్పాలి అవసరం. కాబట్టి నేను 10 సంవత్సరాల నుంచి ఫ్రీగా నా దగ్గర ఎడ్యుకేషన్ చదివిన పిల్లలు ఉన్నారు నా దగ్గర. తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు లేకపోతే అలా 30-40 మందిని అలాగా అంటే చేయడానికి ఉంటుంది. ప్లస్ విద్యా సంస్థ అనేది మంచి విద్యార్థులను తయారు చేయడానికి, మంచి సమాజాన్ని తయారు చేయడానికి ఉండాలని నా ఆలోచన. అది వ్యాపారంగా నేను ఎప్పుడు చూడలేదు. ఆ స్కూల్లో 10 ఎకరాలు అమ్మాను సార్, రోడ్డు పక్క పొలం. ఆ స్కూల్ కోసం అది 10 ఎకరాలు పెట్టారు. ఇప్పటివరకు ఎంత సర్దేశారు? ఇప్పుడు వరకు ఒక 5-6 కోట్లు పోయింది సార్ స్కూల్లో. ఈ వ్యాపారాలు కూడా మొత్తం ఆగిపోయింది, వ్యాపారాలు ఆపేశారు. ఇప్పుడు స్కూల్లో నష్టం రావట్లేదు. 1200 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ వరకు సస్టైన్ అవుతుంది అంతే. మనమేం ఆశించలేదు. ఇప్పుడు ఎవరో మా కార్యకర్తల పిల్లలు చనిపోతారు, తండ్రి చనిపోతాడు, ఆ పిల్లలు అనాథలుగా మారుతారు. వాళ్ళు మా స్కూల్లో పెట్టుకుంటాను. అది నాకు మంచి ఉద్దేశం ఏంటంటే డబ్బు ఇస్తే ఉండదు, విద్యనిస్తే వాళ్ళ లైఫ్ టైం ఉంటుంది మనకు అనేది నా ఉద్దేశం. దానిలో నా స్వార్థం లేదు, వ్యాపారం కూడా కాదు. 10 మంది పిల్లలు చదివించి ముందుకు తీసుకెళ్తే అదే విచ్చిస్తే చాలు, ఇంకా అదే భవిష్యత్తు. పిఠాపురంలో మండలానికి ఒక ఇన్ఛార్జి, మండలానికి ఒక మంత్రి, ఆ స్థాయిలో దాదాపు మిథున్ రెడ్డి సైతం అక్కడే బాధ్యతలు. ఏంది పిఠాపురంలో ఏం జరగబోతుంది? 100% కళ్యాణ్ గారు నెగ్గుతారు సార్ అక్కడ. అక్కడ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే భీమవరంలా కాదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక అభిమానం. ఆ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మా ఊరు వచ్చాడు, పిఠాపురానికి ఒక వెలుగు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడంటే పిఠాపురం వస్తుంది. కాబట్టి పిఠాపురం నెగ్గించుకోవాలని ఫ్రస్టేజ్గా నేను చాలా మందితో టచ్లో ఉన్నాను. ఎవరైనా రానివ్వండి సార్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి నన్ను ఓడించాలనుకుంటున్నాడు అంటే ఓడిపోతే ఇంకా ప్రజలు ఓడిపోయినట్టు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఓటమి అనేది, చంద్రబాబు నాయుడు ఓటమి అన్నది, లోకేష్ గారు ఓటమి అనేది రాష్ట్ర ఓటమి, రాష్ట్ర ప్రజల ఓటమి. కానీ నేను అలాగే భావిస్తాను. ఇవాళ మాలాంటి వాళ్ళు ఎన్నుకుంటే సభల్లో మాట్లాడతాం, మీకోసం మాట్లాడతాం, ప్రజల కోసం సేవ చేస్తాం తప్ప మా కుటుంబాన్ని మేము చేసుకోమని ప్రమాణం చేసి ఎక్కుతాం. కానీ ఇప్పుడు మీరు ఎన్నుకునే వ్యక్తులను ఎక్కుంటే వాళ్ళ కూతుర్లకి, వాళ్ళ కొడుకు, వాళ్ళ ఫ్యామిలీకి లక్షలాది కోట్లు సంపాదించుకుని రాష్ట్రాన్ని దోచుకుని వెళ్ళిపోతారనే విషయం కనిపెట్టారు. ఇప్పటికే అర్థమైందంటారా ప్రజలకి? ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఒక స్టేజ్ దానికి ఇంకా అవ్వలేదండి. ఒక స్టేజ్ వరకు అయింది కానీ ఒక స్టేజ్ వరకు ఎవరైతే ఎడ్యుకేషన్, పేపర్ నాలెడ్జ్, టీవీ నాలెడ్జ్, మీడియా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రం అర్థమైంది. ఏంటి మీలాంటి టీవీలు నిస్వార్థంగా పనిచేసిన 4-5 టీవీలు ఉన్నాయి మీతో పాటుగా. మీరందరూ పోరాటం ప్రజల్లోకి కొంతవరకు రీచ్ అయింది, చదువుకున్నటువంటి వాళ్ళ వరకు. అవునండి. మిగిలినటువంటి వాళ్ళకి ఇంకా అది రీచ్ అయినట్లేదు, పూర్తిగా లేదు. అంటే అవలేదంటే కొంతమంది వితండవాదం ఏంటంటే మాకు పథకాలు ఇచ్చాడు, మాకు డబ్బులు ఇచ్చాడు కాబట్టి మేము ఓటేస్తాం, మా ఇంటికి తెచ్చి ఇచ్చాడు అనేది వితండవాదం. చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇవాళ భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుకోమని భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఎప్పుడు మన మనీ ఇది వచ్చినప్పుడు. ఈ రోజు మీరు చెప్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వనీతి ఎలా ఉన్నదంటే, చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ వాళ్ళు ఫంక్షన్స్ ఇవ్వద్దని మన మీద బుర్ర జల్లారు. ఇవాళ మీ దగ్గర మాస్టర్లు ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్లో జనం ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఇది అత్యవసరం అండి, అత్యవసరం. పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు వాడాలి సార్? అత్యవసరంలో అన్నింటిలో వాడుకోవడం. అలాగే ఇప్పుడు మా మాస్టర్లు ఉన్నారు, మీరు ముందు అమ్మించారు వాళ్ళతో, సినిమా థియేటర్ల దగ్గర టికెట్లు అమ్మించారు. కానీ ఇవాళ ముసలి అవ్వాతాతలకి నువ్వు ఫంక్షన్ ఇప్పించలేవా? లేదు, ఒక కార్డు ఇచ్చేసి ఏటీఎం కార్డు ఈక్వల్ టు మనీ, నువ్వు వాళ్ళ అకౌంట్లో ఒకసారి బటన్ నొక్కొచ్చు కదా, నీ దగ్గర ఉన్న బటన్. అది నొక్కకుండా చేత కానీ దద్దమ్మ మాటలు మాట్లాడి చీఫ్ సెక్రటరీ కానీ ఇతను కానీ, ఇప్పుడు ఇవాళ చీఫ్ సెక్రటరీ డబ్బులు డ్రా చేసాడు ఎక్కడన్నా? రేపు ఫంక్షన్లు ఇవ్వాలి, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, ఖజానా ఖాళీ చేశారు, 13,000 కోట్లు 4 బిల్లులు తీసేసుకున్నారు మొత్తం. సీఎం అనుసరులు వీళ్ళందరూ కలిసి మొత్తం లాగేశారు వైసీపీ పార్టీ. ఇవాళ జీరోలో ఉంది, రాష్ట్ర బడ్జెట్ లేదు. 16 లక్షల పెన్షన్లు అంటే 6 లక్షలు పంపించి షో చేస్తున్నారు. ఇవాళ వాలంటీర్లు కాదండి, వాలంటీర్లు కాదు, రాష్ట్ర దివాళా కోరుతనానికి ఈ పెన్షన్లో ఒక నిదర్శనం. ఈ నెలలో ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ఇవాళ తెలుగుదేశం గవర్నమెంట్లో నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నాను,
భోజనాలు పెట్టి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. భోజనాలు మేము పెట్టుకుని మా అధికారులందరినీ శానిటేషన్ సిబ్బందితో సహా అందరూ డ్యూటీలు వేసి మార్నింగ్ ఈవినింగ్ పెన్షన్లు ఇచ్చాం. అప్పుడు వచ్చి తీసుకున్నారే, నువ్వు ఇంటికి పట్టుకెళ్ళావు, సరే తీసుకెళ్ళావు, కానీ ఎవరికి తీసుకెళ్ళాలి? ఆఫ్టర్ 70 years 80 years వాళ్ళకి నువ్వు ప్రియారిటీ ఇయ్యి. అది మానేసి ప్రతి ఓడికి నువ్వు ఇంటికాడ ఇస్తానంటున్నావు. ఇది తప్పులేదు, కానీ దాన్ని ఆల్టర్నేటివ్ చూడాలి కదండి. మన ఆక్సిజన్ అందలేకపోతే వెంటిలేటర్ పెడుతున్నాం కదా. ఇవాళ నువ్వు డబ్బు ఇవ్వాలనుకున్నప్పుడు చీఫ్ సెక్రటరీ ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం నడుతుంది సార్, ముఖ్యమంత్రిగా అతను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తీసుకోవాలి కదా. ఏమాత్రం బుర్రున్నా నా అవ్వాతాతలు నా చెల్లి అక్క చెల్లెలు అంటున్నావు కదా నువ్వు. నేను ఎలాగా లేను, ఈ 1st తారీఖు వస్తుంది, ఈ రోజు డబ్బు కావాలన్న ఆలోచన నీకు లేకుండా 13,000 కోట్లు మీకు మీ అనుయాయులకి ఎందుకు బిల్లు చెల్లించారు? ఆ బిల్లు తర్వాత ఇవ్వచ్చు కదా. మీరు అవతాతలు ఫంక్షన్ ఇచ్చిన తర్వాత కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద వాలంటీర్లు అడ్డం పెట్టుకొని దాడి జరుగుతోంది. అదే చంద్రబాబు నాయుడు గారి మీద ఈయన వల్లే ఇది వాళ్ళు తీసేయమన్నాడు కాబట్టి వెళ్ళకపోతున్నారు. ఇలాంటి కుట్రపూరితమైన మనుషులు నేను ఎక్కడ చూడలేదు. రాజకీయాలు చాలా చూసాం కానీ ఎంత మీకు అర్థం కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తూ ఉంటారు కదా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో. ఇప్పుడు సార్ మేము 1980లో నేను ఆఫ్టర్ కాలేజీ డేస్ నేను రాజకీయాలు వచ్చాను. తెలుగుదేశం పెట్టి ఏంటి రాజశేఖర రెడ్డి గారిని చూసింటారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని చూసారు, ఏంటి తేడా? రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఇతను ఏంటంటే అతను కూడా కరప్షన్ చేశాడు. రాజశేఖర రెడ్డి గారు చేయలేదని కాదు, చేయకుండా వీళ్ళ కుటుంబం నిలబడలేదు. ఆ రోజు ఆయన దేవుడు ఎలా అయిపోయాడంటే హాస్పిటల్ అన్ని హైదరాబాద్లో కానీ అన్ని చోట్ల కార్పొరేట్ అసలు మూసిపోయే పరిస్థితి. కావాలంటే మేము లేకుండా మీరు అడగండి. ఆ మూసిపోయి ఆరోగ్యశ్రీ పెట్టి దేవుడు అయిపోయాడు, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకో. ఇది చాలా మంది తెలియదు. కాలేజీలన్నీ మూసిపోయారు, ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి అక్కడ వాళ్ళ దగ్గర దేవుడు అయిపోయాడు పిల్లల దగ్గర. ఇవన్నీ చాలా మంది తెలియక సక్సెస్ఫుల్ ఫార్మల్లో ఆయన వెళ్ళాడు. అందులో కొద్దిగా ఆయన ఈయనలా కాదు, కొంచెం స్నేహాన్ని విలువలు ఇవ్వడం, లేకపోతే అన్నమాటని ఎంతో కొంత నిలబడడం, డెవలప్మెంట్. ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు చేసిన డెవలప్మెంట్ కూల్చేయాలనుకోలేదు, కానీ ఈయన చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంట్ కూల్చేశాడు. సచివాలయం లాంటిది కూల్చేయడం, అమరావతి లాంటిది. ఈ డిఫరెన్స్ నేను చెప్పకలే, మీకు అర్థమవుతుంది. ఎన్ని హైదరాబాద్ కలపంది కనపడుతుంది. మీరున్న కార్పొరేట్ హాస్పిటల్లో హోటల్ చేసుకునే పరిస్థితి సార్ ఇది. ఆ స్టేజ్ నుంచి ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్ నిలబెట్టిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. దాంతోపాటుగా ఆయన కూడా లబ్ధి పొందాడన్న విషయం చాలా మంది తెలియదు. ఇప్పుడు చనిపోయినడు గురించి మనం చెప్పుకుంటే ఇతను అంతకంటే ఇప్పుడు తండ్రిని మించిన తనయుడు, తాతను మించిన తండ్రి ఇతనైతే తండ్రిని మించిన తనడు ఈయన. సేమ్ రాజారెడ్డి గారిని ఈ పాలసీ ఈయన ఎవరైనా ఎదురైతే ఆయన తీసుకెళ్ళి కొట్టించడం, లేకపోతే ఇతనే డైరెక్ట్గా చేస్తే ఇంకెలా సార్? రాజే ఇలా ఉంటే ఇంకా రాజు ఎవరు మొరపెట్టుకుంటాం మనం? ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు ఒక ఎంపీని తీసుకెళ్ళి కాళ్ళ మీద దెబ్బలు కొట్టేసి అసలు మాకేం తెలియదు అనే సిఐడి అధికారి కానీ వాళ్ళకి మళ్ళీ పోస్టింగ్లు ఇచ్చి మళ్ళీ పదోన్నతి కల్పించిన విషయంలో కానీ మరి అది ఏమంటారో నాకైతే అర్థమవుతారు. జనానికి తెలుసా లేదా దీని గురించి మాట్లాడితే మళ్ళీ మనల్ని కూడా కొడతారనుకుంటారా అనేది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉంది సార్. ఇవాళ ఇక ఫైనల్ ఇప్పుడు వైసీపీ ఒక ఎజెండా క్రియేట్ చేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేసిన దగ్గర జనసేన వాళ్ళు తెలుగుదేశానికి ఓటు వేయొద్దు, ఎందుకంటే మీకు సీట్లు రాలేదు కాబట్టి మీరు ఓటు ట్రాన్స్ఫర్ చేయొద్దు, మీరు వైసీపీకి వేయండి, లేదా జనసేన నుంచి దగ్గర తెలుగుదేశం వాళ్ళు వైసీపీకి వేయండి అని కింద గ్రౌండ్ లెవెల్లో ఒక మానిటరింగ్ క్రియేట్ చేస్తుంది అంటున్నారు. అట్లా ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి, అట్లా జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి అంటారా? నాకు తెలిసి అలా అవుతారు. టీడీపీ జనసేన కలిసే ఉన్నాయి మనస్పర్ధలు లేకపోతే అవన్నీ ఎక్కడైనా. అంటే నేను అన్నీ చెప్పలేను కానీ కొన్ని కాన్స్టిట్యున్సీలో కుల వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్, వ్యక్తిగతమైన, అంతేగాని కులాలకు సంబంధం లేదు. వ్యక్తిగతంగా నాకు తెలుగుదేశం అభ్యర్థికి పడతలేదు అనుకోండి, మా ఇద్దరికి ఉన్న గొడవని పార్టీ ఓటు ట్రాన్స్ఫర్ అవుదంటకు లేదు, అది మా ఇద్దరి వరకే ఉంటది. అలాగే నాయకుడి దగ్గర ఉన్న ఓట్ల వరకే ఉండదు కానీ పార్టీకి ఉండదు. అది వాళ్ళు కలగంటున్నారు. ఆ కళ ఇడిపోయే రోజు వచ్చే నెల 13వ తారీఖు ఉంటుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనం కూడా చెప్తున్నా, ఇవాళ మీరు వైసీపీ మాటలేని ప్రజలు కనుక మళ్ళీ ఇలాగా మోసపోతే రాష్ట్రంలో ఏముండదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరైతే వ్యతిరేకించి ఎదురెత్తున్నారో వీళ్ళందరినీ ఓడిస్తే నష్టపోయేది ప్రజలు, పూర్తిగా నష్టపోతారు. మీరు మీ పిల్లలకు ఉద్యోగాలు ఉండవు, మీ పిల్లల జీవితాంతకాలం మనం వదులుకుని ఎక్కడో బతికించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మన పిల్లలు మన దగ్గర ఉండాలి. మన రాష్ట్రం బాగుపడాలంటే, మన రాష్ట్రం మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వాలంటే నేను పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళాలి,
చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు సహకారంతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి తప్ప మన సొంతంగా ఇవాళ అభివృద్ధి చెందుకునే అవకాశాలన్నీ మొత్తం అన్ని తినేసాడు. ఏమీ లేవు, జీరో చేసాడు మొత్తం. కాబట్టి ఇవన్నీ ఆలోచించి పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కలపడం, ఎన్డీఏలోకి వెళ్ళడం జరిగింది. ప్రజలందరికీ మళ్ళీ 2 చేతులు పెట్టి నమస్కారం పెడుతున్న అపీల్ అనుకోండి. మీరు అమాయకంగా మోసపోతే నష్టపోయేది మీరు తప్ప పవన్ కళ్యాణ్ గారు కాదు. ఆయన భవిష్యత్తుకు వచ్చిన నష్టం ఏం లేదు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన నష్టం కూడా ఏం లేదు. నష్టపోయేది రాష్ట్రం, ప్రజలు. అది అంతిమంగా నాకు వచ్చిన ఆలోచన అనేది ఇది. నా పర్సనల్ ఏదన్నా అంటే మీరు క్లియర్గా చెప్పేశారు. ఇక తాడేపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి అభ్యర్థిగా ఏం తెలియజేస్తారు? మహా న్యూస్ ద్వారా ఏం కోరతారు? తాడేపల్లిగూడెంలో నా కళ ఏంటంటే మెడికల్ కాలేజ్. అక్కడ చాలామంది హార్ట్ అటాక్తో చనిపోతూ ఉన్నారు. మాకు మెడికేషన్ లేదు అక్కడ. రాజమండ్రి కానీ విజయవాడ కానీ వెళ్ళాలి. అక్కడ మా ఊర్లోనే ఈ గవర్నమెంట్ ద్వారా ఒక ఇది హాస్పిటల్ కావాలి, మెడికల్ హాస్పిటల్ అనేది. హాస్పిటల్ మెడికల్ కాలేజీ వస్తే ఆటోమేటిక్గా వస్తుంది. మెడికల్ కాలేజీ ప్రయత్నం చేస్తాం. రెండోది ఏంటంటే ఈ అత్యవసరంగా ఈ ట్యాంక్ని ఏదైతే ఉందో నేను అడిగాను కదా, ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపే దాన్ని పూర్తి చేస్తాను. 1 year లో పూర్తి చేస్తాను. తాడేపూడి ప్రజలకు నేను ఇచ్చే హామీ కాదు. నేనంటే ప్రాణం పోయిన తర్వాత లేదా పదవి దిగిపోతాం తప్ప వెనక్కి వెళ్ళేది లేదు. మా ఊరి నుంచి ఏ ఊరికి వెళ్ళని రోడ్డు లేదు. అన్ని రోడ్లు వేయించడానికి సీఎం గారు కాళ్ళు పట్టుకున్నాయినా సరే, నా పర్సనల్గా నా జీవితంలో మిమ్మల్ని ఏం అడగను. మా తాడేపూడి ప్రజలు మాత్రం ఇది తీస్తానని మాట ఇచ్చి వచ్చాను కాబట్టి అన్ని ఊళ్ళకి పునరుద్ధరణ చేస్తాం. ఏదైతే రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇవాళ రైతులకి ఏంటంటే సార్, ఏదైతే గిట్టుబాటు ధర ఉందో ఆ గిట్టుబాటు ధర తగ్గించి అమ్మేసుకున్న తర్వాత అక్కడ ఈ రైతు కేంద్రాలు ఓపెన్ చేసి వాళ్ళ దగ్గర కొంటూ ఉంటారు. MLS పాయింట్లు అంటారు. ఆ MLS పాయింట్లు ఓపెన్ చేస్తారు. అప్పుడు ఆల్రెడీ 100 రూపాయలు 200 తగ్గించి ఏ వర్షం అయితే తాడైపోతే టెన్షన్తో రైతు అమ్మేసుకుంటాడు. నా వాయిస్ని అక్కడ వినిపించి సివిల్ సప్లైస్లో చంద్రబాబు నాయుడు టైంలో ఎలాంటి పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితిని కొనసాగించి మళ్ళీ రైతుకి మద్దతు ధర ఇచ్చి సేమ్ టైము గవర్నమెంట్ కొనాలి, లేకపోతే మిల్లర్ కొనాలి అదే రేటుకి. అలాంటి పాయింట్స్ని ఏర్పాటు చేయాలని నా కోరిక. పైగా మా ఊర్లో డ్రైనేజ్ సిస్టమ్ లేదు, అవుట్లెట్లు లేక మునిగిపోతుంది. అవుట్లెట్లు అన్ని క్లియర్ చేస్తాం, దోమలు లేని గుడంగా తయారు చేస్తాం. ఎట్లా సాధ్యమే దోమలు లేని గూడెం? అవుట్లెట్లు ఇస్తే చాలు సార్. మురుకు మీ చుట్టూ తిరుగుతుంది సార్, మొత్తం దోమలు వచ్చేస్తుంది. మాకు జీవనది ఉంది సార్, కాలువ ఉంది మా ఊరికి, అదంతా పొల్యూట్ అయిపోతుంది. ఇండస్ట్రియల్ వాటర్, జనం దాంట్లోనే ఈ విలేజ్ లో ఉన్న వాటర్ అంతా వెళ్తుంది. కింద మేము తాగుతాం, మా కింద ఇంకొకటి తాగుతాడు, మా వాటర్ దాంట్లోకి వెళ్తుంది. కాలువల్లోకి ఏది కూడా పొల్యూట్ అయ్యి వాటర్ని పెట్టకుండా కాపాడవలసిన బాధ్యతను తీసుకుంటాం. మొత్తం ఎంటైర్ ఆ కాలువను కాపాడి బాధ్యత చంద్రబాబు గారిని అడిగైనా సరే, అంటే మనం కాపాడుకోవాలి సార్, నేచర్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం. ఏదో మన షో చేస్తా కాదు, ఖచ్చితంగా కాపాడుతాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మా తాడేపూడిలోనే ఏ ఇండస్ట్రీస్ వచ్చినా లేకపోతే ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాపారస్తుల్ని పూర్తిగా సహకరిస్తాం. ఏ వ్యాపారం భయపడవలసిన అవసరం లేదు. ఎవరికి ఇబ్బంది కలిగినా నాతో డైరెక్ట్గా మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తాను. ఎందుకంటే మా ఊర్లో వయసు సోదరులు ఎక్కువ, మేము వాళ్ళు కలిసి ఉంటాం. వాళ్ళందరినీ భయపెట్టి ఈ రోజు వరకు ఎమ్మెల్యే డబ్బులు తీసుకున్నాడు దళారుల ద్వారా. అలాంటి పరిస్థితి వాళ్ళు ఎవరికి లేకుండా చేస్తాను. అది ఏంటి, వ్యాపారస్తులు నిర్భయంగా నిస్సంకోచంగా వ్యాపారం చేసి ఏర్పాటు చేస్తాం. అన్ని షోరూములు చేస్తాం. అధికారులు లంచం తీసుకోకుండా చేస్తాం. లంచగొండలు ఉంటే పంపించి ఏర్పాటు చేస్తారు. అది అంటే క్లియర్ గా ఉన్నారు, వెరీ క్లియర్. నాకైతే నా సొంత లాభం అక్కర్లేదు. నా ఇంట్లోకి 5 సంవత్సరాలు కూడా నేను ₹1 కూడా నేను పట్టుకెళ్ళవలసిన అవసరం లేదు. ఎంత ఆస్తి పోయినా ఎంత పోయినా మేము తింటాక నా స్కూలు, నా కొడుకు ఉన్నాడు, అవసరం ఉద్యోగం చేసి నేను బతికిస్తాను. కాబట్టి నాకు అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము ఓడిపోతే ప్రజలకు నష్టం, కానీ నాకైతే నష్టం లేదు. నా కుటుంబం పోయింది కొంత, జరగాల్సిన నష్టం జరిగింది. ఇంకా కొత్తగా జరిగేది ఏం లేదు సార్. ఈ ఎలక్షన్ లో మరికొంత జరుగుద్ది, జరగని ఉండే అయినా రెడీగా ఉన్నారు. ఏ ఇబ్బంది. ఓకే, రైట్ శ్రీనివాస్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు జరగబోతున్నటువంటి ఎన్నికకు సంబంధించి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీకి సంబంధించి కూటమిని బలపరిచి ఓట్లు వేయకపోతే ఆ జరగబోయేటువంటి నష్టం ప్రజానీకానికి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును బాగు చేయాలన్నా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు యువతరానికి ఉద్యోగాలు, పరిశ్రమలు కల్పించాలన్నా అది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతోటే సాధ్యం అవుతుంది. వీరిని గనక ఓడిస్తే మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి
ఏర్పడుతుంది అని చెప్పని బొలిశెట్టి శ్రీనివాస్ గారు తెలియజేస్తున్నారు. ఇది ప్రజలందరూ ఆలోచించాలి. ప్రజలందరూ కూడా చైతన్యవంతమే ఒకరికొకరు చెప్పి ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ఓటేయాల్సినటువంటి సమయం సందర్భం ఆసన్నమైందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ చేసినటువంటి అవినీతి అరాచకాలపైన నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి అరాచకాల మీద కూడా నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, వాళ్ళు నేను సిద్ధమే దీనికైనా సరే, ఎక్కడ ₹1 అవినీతి జరిగిందని చెప్పినా కానీ అవినీతి ప్రూవ్ చేసినా కానీ నేను రాజకీయాల నుంచి తప్పుకోవటానికి కూడా సిద్ధం అనేటువంటి అభిప్రాయాన్ని బొలిశెట్టి శ్రీనివాస్ గారు తెలియజేస్తున్నారు. ఇది తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని చెప్పినటువంటి ప్రతి పనిని అమలు చేసే విధంగా ముందుకు వెళతాననేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇది ఈ వారం ద లీడర్ విత్ వంశీ బొలిశెట్టి శ్రీనివాస్ గారితో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ పోరాటానికి కూడా నా జోహార్లు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.